హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చీకటి చిన్నరాజు. కళ్యాణి నగరానికి దక్షిణ దిశగా ఉన్న అరణ్యం మధ్య భాగం గుండా ఒకనాటి సాయంకాలపు వేళ తెల్లని గుర్రాలను పూంచిన రథం ఒకటి వేగంగా వెళ్తున్నది. అందులో ఒక యువతి మేలిముసుగు కప్పుకొని అధోముఖి అయి కూర్చొని ఉన్నది. ఆమె శరీరం మీద విలువైన ఆభరణాలు అనేకం ఉన్నాయి. రథచోదకుడు గుర్రాల్ని అదిలిస్తూ రథాన్ని సన్నని బాటగుండా వేగంగా పోనిస్తున్నాడు. సూర్యాస్తమయ సమయానికి మరొక నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు. రథచోదకుడు రథాన్ని ఒక చోట ఆపి వెనుతిరిగి ఆ యువతితో, అమ్మగారు, మీరు చెప్పిన లుంబిని వనం ఇక్కడకు 2 ఆమడల దూరంలో ఉంటుంది. చూస్తే సూర్యాస్తమయం కాబోతున్నది. దారి తెన్ను తెలియని ఈ అడవి ప్రాంతం నుంచి చీకట్లో ప్రయాణం చేయడం ప్రమాదం తల్లి. నాకు అప్పగించిన కార్యం మిమ్మల్ని ఇక్కడ దింపి వెళ్ళడమే. మీరు నాకు అనుజ్ఞ ఇస్తే వెనుదిరిగి పోతాను అన్నాడు. అంతవరకు పరిపరి విధాల ఆలోచనలతో అన్యమనస్కే అయి ఉన్న ఆ యువతి మేలుముసుగు తీసి, అన్నా, ఇది నీకు తగునా? ఇదంతా భయంకర అరణ్య ప్రదేశం. ఇప్పుడు క్రూరమృగాలు తిరిగే సమయం. నేను అబలను. ఎటువంటి సహాయం లేని నన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం నీకు ధర్మంగా తోస్తున్నదా చెప్పు. పాలించేవాళ్ల హృదయం పాషాణమైతే కావచ్చును, కాని దయాదాక్షిణ్యాలు పెన్నిదిగా భావించే నీ వంటి జాలిగుండె గలవాళ్లు ఇలా చేయడం సముచితం కాదు. ఇదే నేను నీ తోడ పుట్టిన దాన్ని అయితే ఇలా నిర్దాక్షిణ్యంగా నట్టడివిలో వదిలి వెళతావా అంటూ కంటతడి పెట్టుకుంది. ఆ మాటకు రథచోదకుడి మనసు కరిగి నీరై, అంత మాట అనకు తల్లి. ఏనాటి పాపఫలమో ఈనాటికి మీకీ దుర్గతి సంభవించింది. మీరు విచారించకండి. న్యాయాన్యాయాలను విచారించే భగవంతుడు మీకు తప్పక మేలు చేకూర్చుతాడు. ఏది ఏమైనా సరే మిమ్మల్ని లుంబిని వనం చేర్చుతాను అంటూ తిరిగి గుర్రాల్ని అదిలించి రథాన్ని అతి వేగంగా ముందుకు దూకించాడు. నలుదిశలా గాఢాంధకారం అలుముకుంటున్న సమయంలో రథం తిన్నగా వచ్చి లుంబిని వనంలో ఉన్న ఓ ముని కుటీరం ముందు ఆగింది. రథచోదకుడు రథం దిగి వచ్చి ముని కుటీరం తలుపు తడుతూ, అయ్యా, ఎవరండీ లోపల? దయచేసి ఒక్కసారి బయటకు వస్తారా అంటూ పిలిచాడు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత వయస్సు మళ్లీ ఉన్న బ్రాహ్మణుడొకడు తలుపు తీసుకుని యువతలికి వచ్చాడు. తలుపు తీసిన బ్రాహ్మణుణ్ణి చూస్తూనే రథంలో కూర్చొని ఉన్న యువతి గుర్తుపట్టింది. ఆ వెంటనే ఆమె రథం దిగివచ్చి అతని పాదాల మీద పడి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చేసింది. బ్రాహ్మణుడు ఆమెను గుర్తుపట్టి చేతిలోని లాంతరు రథచోదకుడికి ఇస్తూనే ఆమెను లేవనెత్తి, అమ్మా, మహారాణి, నువ్వా తల్లి? ఈ గాఢాంధకారంలో ఒంటరిగా అరణ్యం దాటి రావలసిన అగత్యం ఏమొచ్చింది? ఏం జరిగిందో చెప్పు తల్లి అంటూ ఆమెను పర్ణకుటీరంలోనికి తీసుకువెళ్ళాడు. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత ఆమె యువతలికి వచ్చి తన చేతిలోని మూట రథచోదకుడికిచ్చి, సుమవంత, నువ్వు ఈనాడు చేసిన సహాయం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. ఈ ఆభరణాల మూట తీసుకువెళ్ళు. నేను ఇక్కడికి సురక్షితంగా చేరినట్లు ఎవరికీ తెలియనీయకు అంటూ వేడుకుంది. రథచోదకుడు మూట తీసుకుని మహారాణికి నమస్కరించి, వెళ్ళొస్తాను తల్లి. భగవంతుడు మీ కష్టాల్ని దూరం చేస్తాడు అంటూ రథాన్ని తీసుకుని వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు తల్లి, అంతఃపురంలో ఏం జరిగింది? నేను నీ తండ్రి లాంటి వాణ్ణి. నీకు ఎటువంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అన్నాడా బ్రాహ్మణుడు. మహారాణి ధారాప్రవాహంగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. ఆ తర్వాత భారంగా నిట్టూర్చి తన బాధామయ కన్నీటి గాథను చెప్పడానికి ఉద్యుక్తురాలైంది. కళ్యాణి నగరాన్ని ధర్మపాలుడనే మహారాజు పరిపాలిస్తున్న ఆ కాలంలో ఒకసారి వన్యమృగాలు విజృంభించి జనపదాల మీద పడి పశువులను మనుషులను ఎత్తుకుపోవడం ప్రారంభించాయి. భయభ్రాంతులైన పల్లె ప్రజలు మూకుమ్మడిగా వచ్చి తమ గోడును
మహారాజుతో మొరపెట్టుకున్నారు. ధర్మపాలుడు వారికి అభయమిచ్చి వేటగాళ్లను వెంటబెట్టుకొని అరణ్య ప్రాంతానికి వచ్చాడు. అక్కడ వారికి కనిపించిన మృగాల్ని వేటాడడం ప్రారంభించారు. ఆ విధంగా వేట సాగుతున్న సమయంలో పులి ఒకటి పొదలచాటున మాటు వేసి ధర్మపాలుడి మీదకు విరుచుకుపడింది. ధర్మపాలుడు కత్తి దూసి దాన్ని ఎదుర్కొనే సమయం కూడా చిక్కలేదు. ఇక తనకు భూమి మీద నూకలు చెల్లు అని అతడు అనుకునేంతలో ఎక్కడి నుంచో బాణం ఒకటి రివ్వున వచ్చి పులి డొక్కలో బలంగా నాటుకుంది. ఆ దెబ్బకు పులి విలవిలా తన్నుకుంటూ నేల మీద పడి ప్రాణాలు వదిలింది. తనని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది ఎవరా అని ధర్మపాలుడు తలెత్తి నలుదిశలా పరికించి చూశాడు. దూరంగా ఒక వ్యక్తి విల్లమ్ములు చేత ధరించి తన వంకే చూస్తూ ఉండటం ధర్మపాలుడు గమనించాడు. ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుందామని ధర్మపాలుడు అతని సమీపంగా వెళ్ళాడు. అయితే అక్కడ నిలుచుని ఉన్నది పురుషుడు కాదు, రాచటీవీతో విలువైన దుస్తుల్లో ఉన్న రాజకుమార్తె. ధర్మపాలుడు విస్తుపోతూ, సుందరి, ఎవరు నీవు? ఒంటరిగా ఈ భయంకరారణ్యంలో వేటాడుతున్నావు కదా, నీకు భయం వేయటం లేదు? ఏది ఏమైనా నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీకు నా ధన్యవాదాలు అన్నాడు. దానికి ఆమె నవ్వుతూ, మహారాజా, నేను శంబరదేశపు యువరాణిని. నా పేరు సుమరేఖ. క్రూరమృగాల బెడద మా పల్లె ప్రజలకు కూడా సోకింది. మా అన్నగారైన రాజవర్మ రాజధానిలో లేని కారణంగా వేటకు నేనే ఇటుగా వచ్చాను. మా సైనికులు, వేటగాళ్లు వెనుకబడిపోయారు. అది సరే మహారాజా, మీది ఏ దేశము, మీ పేరు ఏమిటో తెలుసుకోవచ్చునా అంది. సుందరి, ఇంతవరకు రాచకన్యలు ఎండ కన్నెరగకుండా అంతఃపురాల్లో ఉండడమే ఎరుగుదును. కాని ఇలా ధైర్యంగా అరణ్యానికి వచ్చి వేటాడటం చూడలేదు. నిన్ను చూస్తుంటే నాకు చెప్పలేని ప్రేమానురాగాలు కలుగుతున్నాయి. నేను కళ్యాణి నగరాధిపతిని. నాకు పట్టమహిషి మణిమాలాదేవి ఉన్నది. అయినా ఆమెకు ఇంతవరకు సంతానం కలగలేదు. ఇక ముందు కలుగుతుందన్న ఆశ లేదు. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను అన్నాడు ధర్మపాలుడు. సుమరేఖ ధర్మపాలుడి వంక క్రీగంట చూస్తూ చిరుహాసం చేసి, ఆర్య, తమకు పట్టపరాణి ఉండగా నన్ను వివాహం చేసుకుని అలంకారప్రాయంగా అంతఃపురానికి తీసుకువెళ్లి బంగారు పంజరంలో బంధించుదామనుకున్నారా అన్నది. దానికి ధర్మపాలుడు నొచ్చుకుంటూ, సుందరి, నేను అటువంటి వాడును కాను. నీకు పుట్టిన కుమారుడు రాజు అవుతాడు. అంతఃపురం యావత్తు నీ అదుపాజ్ఞలతో ఉంటుంది. పట్టపురాణిని పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నాను. నిన్ను వలచి వరిస్తున్నాను. నీ ప్రేమకు దాసుణ్ణి, నిన్ను కాదనను అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత అతడు సుమరేఖ అనుమతి మీద ఆమెను గాంధర్వ విధిని వివాహం చేసుకుని అంతఃపురం తీసుకువచ్చాడు. మహారాజులు మనసుపడి ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చును గనక సుమరేఖ అంతఃపురానికి రావడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే వచ్చిన రోజు నుంచి సుమరేఖ అంతఃపుర కాంతల మీద, రాజోద్యోగుల మీద అధికారం చెలాయించడం ప్రారంభించింది. అంతేకాదు, అంతఃపురంలో ఏ మూల ఎటువంటి సంఘటన జరిగినా ఆ వార్త మోసుకొని వచ్చి చెప్పడానికి మాలిని అనే నమ్మకమైన దాసీదానిని సుమరేఖ ఏర్పాటు చేసింది. మాలిని ఒకరోజు సుమరేఖ మందిరానికి వచ్చి, మీకెంత కష్టం దాపురించింది తల్లి. ఇన్నాళ్ళు పిల్లల్ని కనకపోయేసరికి పట్టపురాణి మణిమాలాదేవి గొడ్రాలు అనుకున్నాము. కాని ఇప్పుడామెకు 3వ నెల అనే వార్త రూఢిగా తెలియవచ్చింది. దీనికి విరుగుడు మీరు ఆలోచించకపోతే రాజ్యాధికారం మీకు దక్కకుండా పోతుంది. పట్టపురాణి రాజమాత అనిపించుకున్నదంటే మీకిక ఏకాంతవాసమే శరణ్యం అంటూ నూరిపోసింది. సుమరేఖ తన అన్న అయిన రాజవర్మకు కబురు పెట్టింది. అతడు రాగానే ఏం చేయాలో నిర్ణయించి ఆ విధంగా చేయడానికి పూనుకుంది. ఆ మర్నాడు సైన్యాధిపతి అయిన అమరసేనుడికి
ఈ విధంగా లేఖ రాసి పంపింది. సైన్యాధిపతి అమరసేనుల వారికి నమస్కారములు. ధర్మపాల మహారాజు కామలూలుడై సుమరేఖ మందిరం వదిలి రావడం లేదు. మీరు ఈ లేఖ చూసిన తక్షణం నా మందిరానికి రాగలరు. మీ వల్ల కాదగ్గ రాచకార్యం ఉన్నది. పరుల కంటపడకుండా రావడం మరిచిపోవద్దు. ఇట్లు పట్టపరాణి మణిమాలాదేవి. ఆ ఉత్తరం చూసుకున్న అమరసేనుడు సంకోచించకుండా మణిమాలాదేవి మందిరానికి వచ్చాడు. ఆసరికే తన మందిరంలో ఉన్న ధర్మపాలుడికి లేనిపోనివి కల్పించి చెప్పి అమరసేనుడు రోజూ మహారాణి మణిమాలాదేవి మందిరానికి వెళ్తున్నట్టు సుమరేఖ నమ్మించింది. ఆ మాటలు ధర్మపాలుడు మొదట నమ్మలేదు. మీకు రుజువు కావాలంటే చూపిస్తాను. ఇప్పుడు అమరసేనుడు మణిమాలాదేవి మందిరంలోనే ఉన్నాడు అంది సుమరేఖ. వెంటనే ధర్మపాలుడు మణిమాలాదేవి మందిరానికి వెళ్ళాడు. ధర్మపాలుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ లోపల మంతనాలు చేస్తున్న వారిద్దరినీ చూశాడు. అమరసేనుణ్ణి బంధించి చెరసాలలో వేయించాడు. తను ఏ పాపము ఎరుగునని, అమరసేనుడు తన మందిరంలోకి ఎందుకు వచ్చింది తనకు తెలియదని మణిమాలాదేవి శతవిధాల చెప్పి చూసింది. ఎన్నో ప్రమాణాలు చేసింది, ఏడ్చింది, మొత్తుకుంది. అయినా ధర్మపాలుడు వినకుండా, నా కళ్లతో చూసిన దానికి ప్రమాణాలు చేసిన ప్రయోజనం ఉండదు. మచ్చలేని మా రాజవంశానికి కళంకం తెచ్చావు. నిన్ను ఈ క్షణంలో నరికి పోగులు పెట్టగలను. అయితే స్త్రీహత్య మహాపాతకమని పెద్దలు చెబుతారు. అదీ కాక నువ్వు ఇప్పుడు గర్భవతివి. ఆ శిశుహత్యా పాతకం నాకెందుకు? దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యవంశం మాది. అలనాడు శ్రీరామచంద్రుడు నిండు చూలాలు అని కూడా చూడకుండా సీతాదేవిని అరణ్యంలో వదిలిపెట్టించాడు. ఆ విధంగానే నిన్ను కూడా అరణ్యంలో వదిలిపెట్టి వస్తాను. నీలో దోషం ఉంటే అరణ్య మృగాలకు ఆహుతి అవుతావు, లేదా నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది అన్నాడు. ఆ తర్వాత సుమంతుడనే అంగరక్షకుణ్ణి పిలిచి రాణిని తీసుకువెళ్లి అరణ్యం మధ్యంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. సుమంతుడు మణిమాలాదేవిని రథం మీద కూర్చుండబెట్టుకుని అరణ్య ప్రాంతానికి వచ్చాడు. నట్టడివిలో ఆమెను దింపి వెళ్లిపోతానన్నాడు రథచోదకుడు. మణిమాలాదేవి అక్కడ రథం దిగకుండా, సుమంత, నేను నీకు తోడబుట్టిన చెల్లులు వంటి దానిని. నీకు నా మీద సోదరి వాత్సల్యం ఉంటే శ్రమ అనుకోకుండా మరి కాస్త దూరం తీసుకువెళ్ళు. అక్కడ లుంబినీవనమనే వన్యప్రాంతం ఉన్నది. ఆ ప్రదేశంలో నా గురుదేవులు పారాయణ స్వాముల వారు పర్ణకుటీరం నిర్మించుకుని ఉంటున్నారు. వారి సమక్షంలో జీవిత శేషాన్ని ప్రశాంతంగా గడుపుతాను అంటూ చెప్పింది. జరిగిన ఈ కథను గురువుకు చెప్పింది రాణి. ప్రజలకు కన్నతల్లి వంటి మహారాణిని అరణ్యము పాలు చేయలేక సుమంతుడు ఆమెను తీసుకువచ్చి పారాయణ స్వాముల వారి ఆశ్రమం చేర్పించి వెళ్ళాడు. నవమాసాలు నిండిన తర్వాత పారాయణ స్వాముల వారి ఆశ్రమంలో మణిమాలాదేవి మగపిల్లవాడిని ప్రసవించింది. పారాయణ స్వాముల వారు కుర్రవాడికి జాతక కర్మలు నెరవేర్చి వినయపాలుడని నామకరణం చేశారు. వినయుడు దినదిన ప్రవర్ధమానుడై 20 ఏళ్ల యువకుడైనాడు. పారాయణ స్వాముల వారు వినయుడికి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విలువిద్య, రాజకీయ చతురత క్షుణ్ణంగా నేర్పించినారు. ఒకనాడు మణిమాలాదేవి గురుదేవుల సమక్షంలో నిలబడి, గురుదేవా, మీరు వినయుడికి అన్ని విద్యలు నేర్పించి ఇంతటి వాణ్ణి ఎందుకు చేశారో నాకు తెలుసు. అయినా వాణ్ణి రాజకీయ తంత్రాల్లోకి లాక్కు వెళ్లడం నాకు సుతరాము ఇష్టం లేదు. ఈ ప్రశాంత వాతావరణంలో మా జీవితాలు ఇలాగే హాయిగా ఏ దిగులు విచారం లేకుండా గడిచిపోతే చాలు అంది కంటతడి పెట్టుకుంటూ. పారాయణ స్వాముల వారు మందహాసం చేసి, పిచ్చి తల్లి, ఆనాడు అంతఃపురం నుంచి గంటివేయబడినప్పుడు నీవు ఒంటరి దానివి. కానీ ఈనాడు కళ్యాణి రాజ్యానికి ఏకైక వారసుడైన వినయుడు నీకు కొండంత అండగా ఉన్నాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి. మహారాజు ధర్మపాలుడు పేరుకు రాజే, కాని రాజ్యాధికారం యావత్తు సుమరేఖ రాజవర్మ చేతులలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ధర్మపాల మహారాజును అంతఃపురంలో నిర్బంధించి
ఎవరికీ తెలియకుండా హత్య చేశారని కూడా రూఢి అయిన వార్త తెలియవచ్చింది. రాజవర్మ ఆడింది ఆటగా, పాడింది పాటగా చలామణి అవుతున్నదట. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని సంచరిస్తున్నారు. రాజభటుల ఆగడాలకు అంతు లేకుండా పోతున్నది. ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజలు అశాంతితో కృంగిపోతున్నారు. ఇదే తరుణంలో వినయుడు రంగంలోకి దూకటం అన్ని విధాలా శ్రేయస్కరం. నీ కుమారుడు తప్పకుండా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని మహారాజు కాగలడు. నువ్వు బెంగపడకు తల్లి. వినయుడికి వెనుక నేను ఉండి అన్నీ సవ్యంగా నడిపిస్తాను అన్నాడు. అంతా మీ ఆశీర్వాదం గురుదేవా. పాలముంచినా నీట ముంచినా మీదే భారం అన్నది మణిమాలాదేవి. ఒకనాటి ఉదయాన్నే వినయుడు సామాన్య పౌరుని వేషం ధరించాడు. తనకు పనికి వచ్చే వస్తువులు మూటగట్టుకున్నాడు. తర్వాత పారాయణ స్వాముల వారి పాదాలకు నమస్కరించాడు. ఆయన వినయుణ్ణి లేవనెత్తి, దిగ్విజయోస్తు, నీ లక్ష్య సాధన సఫలీకృతం కావాలని ఆశీర్వదిస్తున్నాను. చిన్నతనంలో నీ తల్లికి విద్య చెప్పి సంపన్నురాలిగా తీర్చిదిద్దాను. అయినా ఆ మహా ఇల్లాలి మీద కళంకం మోపబడింది. నీవా సాధ్వీమ తల్లి కడుపున పుట్టినందుకు మాతృరుణం తీర్చుకునే అవకాశం లభించింది. నేను ఏ లక్ష్యంతో ఇన్నేళ్లు శ్రమించి నీకు సకల విద్యలు నేర్పించానో ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించినప్పుడే నాకు గురుదక్షిణ లభించినట్లు సంతోషిస్తాను. పవిత్రమూర్తి అయిన నీ మాతృమూర్తి దీవెనలు సదా నిన్ను కాపాడుతూ ఉంటాయి. వెళ్ళిరా నాయనా అంటూ ఆశీర్వదించాడు. వినయుడు కృతజ్ఞతాపూర్వకంగా గురుదేవుల ముఖం వంక చూసి ఆ తర్వాత తల్లి దిక్కు తిరిగి ఆమె పాదాలకు నమస్కరించాడు. మణిమాలాదేవి కొడుకును లేవనెత్తి, నాయనా వినయ, అన్ని విధాలా నిర్భాగ్యురాలనైన నేను నిన్నేమని దీవించగలను బాబు? ఏం చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు. నీ పగవారు అన్నిటా బలవంతులు, మందీ మార్బలం ఉన్నవాళ్లు. నువ్వు తలపెట్టిన కార్యభారాన్ని ఎలా సంభాళించుకుంటావో నాకు అనూహ్యంగా ఉంది. నాకు భయం వేస్తుంది అంది కంటతడి పెట్టుకుంటూ. వినయుడు నవ్వి తల్లిని ఓదారుస్తూ, నువ్వేం విచారించకమ్మా. గురుదేవులు నాకు అన్ని విధాలైన రాజకీయపు టిత్తులు చక్కగా నేర్పించారు. వారి శక్తియుక్తులు, నీ ఆశీర్వాద బలం నాకు ఉన్నంతకాలం ఆ నీచుల మందీ మార్బలం నన్నేమీ చేయలేవు. కళ్యాణి రాజ్యానికి పట్టిన గ్రహణాన్ని తొలగించి నిన్ను రాజమాతగా నిలబెట్టి మాతృరుణం తీర్చుకుంటానమ్మా అన్నాడు. వెళ్ళిరా నాయనా, ధర్మం మన వైపు ఉంది. నీకు తప్పక విజయం కలుగుతుంది అంటూ ఆమె కొడుకుని ఆశీర్వదించి పంపింది. వినయుడు గురుదేవులకు మరొక్కసారి నమస్కరించి పర్ణకుటీరం బయట సిద్ధంగా ఉంచిన అశ్వాన్ని అధిరోహించి ఉత్తరాభిముఖంగా ప్రయాణం సాగించాడు. వినయుడు కళ్యాణి నగరం చేరుకొని ఓ పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశాడు. ఆ పేదరాశి పెద్దమ్మ వయసులో ఉన్నప్పుడు పూటకోళ్ల ఇల్లు బాగానే నడిచింది. అయితే వృద్ధాప్యం వల్ల ఆమె సరిగా భోజనం వండలేకపోవడంతో రాబడి తగ్గింది. ప్రస్తుతం ఆమె రోజులు గడవక చాలా అవస్థలు పడుతున్నది. చూడు పెద్దమ్మ, నీ పరిస్థితులు తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. ఇంట్లోకి కావలసిన దినవెచ్చాలు నేను తెచ్చి పడేస్తాను. నాకు వండి పెట్టి నువ్వు ఇంత తిను అన్నాడు వినయుడు. ఆ ముసలిదానికి అంతకంటే ఇంకేం కావాలి? సంతోషంగా వినయుడు చెప్పిన దానికి అంగీకరించింది. వినయుడు హెచ్చరికగా, అయితే ఒక్క షరతు, నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవాలని ప్రయత్నించకు. నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించడం గాని విసుక్కోవడం గాని చేయకూడదు. అలా చేశావో మరుక్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోతాను. బాగా గుర్తుంచుకో అన్నాడు. ముసలిది వినయుడి షరతులకు అంగీకరించడంతో అతడు ఆమె ఇంట మకాం పెట్టాడు. వినయుడు పగలంతా బయటకు రాకుండా ఇంట్లో నిద్రపోయేవాడు. రాత్రివేళ లేచి ఇంత ఎంగిలిపడి నగరంలోకి వెళ్లి ఏదేదో సమాచారాలు సేకరించి తూర్పు తెల్లవారుతుందనగా ఇంటికి వచ్చేవాడు. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో వినయుడు పేదరాశి పెద్దమ్మ ఇంటి నుంచి యువతలకి వచ్చాడు.
అయితే అతడి వేషం పూర్తిగా మారిపోయి ఉన్నది. మొలకు చిన్న పంచె కట్టుకున్నాడు. మెళ్ళో కూసల దండలు వేసుకున్నాడు. తలపాగా చుట్టుకొని నెత్తి మీద ఓ కడవ పెట్టుకొని చేతికర్ర టకటకలాడించుకుంటూ కిర్రు చెప్పులు శబ్దం చేస్తుండగా రాజమార్గాన బయలుదేరాడు. రాజమార్గంలో 4 దారులు కలిసే చోట చిన్న డేరా ఉన్నది. అక్కడ ఆసనం వేసుకొని నగర రక్షక భటాధికారి హుందాగా కూర్చొని కునిగిపాట్లు పడుతున్నాడు. 5గురు రక్షక భటులు బల్యాలు పుచ్చుకొని అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. వినయుడు కాళ్ళీడ్చుకుంటూ వాళ్ల ముందు నుంచే వెళ్లడం భటులు చూశారు. వినయుడి కిర్రు చెప్పుల శబ్దానికి అధికారి కళ్ళు తెరిచి చూశాడు. తనకు నిద్రాభంగం అయినందుకు ఎవడ్రా పోతున్న వెధవా, మనం ఇక్కడ ఉన్నామన్న భయం లేకుండా అలా బాణలాగా దొర్లిపోతున్నాడేమిటి? రై, మీరు ఆ ముద్దు వెధవను ఇలా ఈడ్చుకురండి అంటూ గుడ్లూరిమాడు. 2 భటులు పరిగెత్తుకుంటూ వెళ్లి వినయుణ్ణి రెక్కలు పుచ్చుకొని ఈడ్చుకువచ్చారు. వినయుడు గజగజ వణికిపోతూ నెత్తిన ఉన్న కడవ కింద పెట్టి అధికారికి వంగి నమస్కరించాడు. నీ నక్క వినయాలు కట్టిపెట్టు. అవును, నీకు కళ్ళు సరిగా కనిపిస్తున్నాయా లేదా? చిట్టంత అధికారి ఇక్కడ కూర్చుని ఉన్నాడన్న గౌరవం లేకుండా దాటుకుంటూ వెళ్తావా? ఎంత పొగరు నీకు! నువ్వు చేసిన రాజద్రోహానికి ఏ శిక్ష విధించాలో తర్వాత నిర్ణయిస్తాను, కానీ ముందు ఆ కడవలో ఏముందో చెప్పు అన్నాడు అధికారి మీసాలు మెలిపెడుతూ. వినయుడు వంగి నమస్కరించి, అయ్య బాబోయ్ దొరవారు, మీరలా కళ్ళెర చేయకండి. నా పేరండి చీకట్లో ఉన్న చిన్నరాజండే. చీకటిపురం నుంచి వస్తున్నానండయ్యా. అక్కడ బొండాల బొజ్జయ్య శెట్టి గారింట్లో పెళ్లి జరిగింది కదండి, వాళ్ల బంధువు ఇక్కడ ఉన్నాడండి. ఆయనకు ఈ కడవ తీర్థం ఇచ్చి రమ్మన్నారండి. అందుకే ఇలా పోతున్నానండి. కడవ ఇచ్చేసిన తర్వాత మా ఇంటికి పోయి హాయిగా గుర్రు పెట్టి తొంగుంటానండి. ఆ అన్నట్లు కడవలో ఏమిటి ఉంది అని కదూ ప్రభువులు అడుగుతున్నారు? ఇందులోనండి తమతో చెప్పకపోవడమేం గాని చెరుకు రసం ఉందండి హి 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 అంటూ వెకిలిగా నవ్వాడు. చెరుకు రసం పేరు వినగానే అధికారికి నోరూరింది. అతగాడికి ఎక్కడ లేని దాహం పుట్టుకొచ్చింది. అతడు భటుల వైపు చూసి కనుసైగ చేశాడు. ఆ వెంటనే వాళ్ళు కడవ ఎత్తి పుచ్చుకున్నారు. అయ్య బాబోయ్, నా కడవ చేజారిపోయిందంటే బొజ్జయ్య శెట్టి నా బొందిలో ప్రాణాలు తీసేస్తాడు నాయనోయ్ అంటూ వినయుడు లబోదిబోమని గుండెలు బాదుకోసాగాడు. ఆ పల్లెటూరి వాడి అమాయకత్వానికి అధికారి విరగబడి నవ్వి, ఒరేయ్ పల్లెటూరి మొద్దు, ఈ కడవలో చెరుకు రసం ఉందని మమ్మల్ని నమ్మమంటావు? అర్ధరాత్రి వేళ నగర రక్షక భటాధికారైన నా కళ్ళు గప్పి దీనిలో కంపుసారా తీసుకుపోతున్నదే కాకుండా బుకాయింపు కూడానా? దీనికి ఏ శిక్ష విధించాలో రేపు నిండు సభలో రాజుగారి బామ్మర్ది, ప్రస్తుత నగరపాలకుడు అయిన రాజవర్మ నిర్ణయిస్తాడు. నువ్వు నోరు మూసుకొని ఆ మూల కూర్చో. కిక్కురుమన్నావో మక్కి విరగతంతాను. పారిపోవాలని చూశావో బల్లెం మొదట నీ వీపు గుండా గుండెల్ని దూసుకుపోతుంది. జాగ్రత్త అన్నాడు. వినయుడు నెమ్మదిగా రాగాలు తీస్తూ ముక్కు ఎగచీదుకుంటూ ఓ మూలగా వెళ్లి కూర్చున్నాడు. ఆ భటుడు గుడారం లోపలికి వెళ్లి లోటాలు తెచ్చాడు. మరొక భటుడు కడవ ఎత్తి లోటాల నిండా చెరుకు రసం పోశాడు. లోటా తర్వాత లోటా ఖాళీ చేస్తూ వాళ్ళంతా కలిసి కడవలోని చెరుకు రసం పూర్తిగా గుటకాయ స్వాహా చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి భటులంతా కళ్ళు తేలవేసి ఎక్కడ వారక్కడ నేల మీద స్పృహ తప్పి పడిపోయారు. కొద్దిగా తెలివి ఉన్న అధికారి పడిపోయిన భటుల వంక చూస్తూ, ఓరి దద్దమ్మల్లారా, చెరుకు రసం తాగేసి అలా నేలకు ఖర్చుకుపోయారేమిరా? ఉత్త కడవ తీసుకుని వెళ్లి నేరారోపణ ఎలా చేస్తాం? గుడారంలో ఉన్న కంపుసారా తెచ్చి ఇందులో పోయండి అంటూనే అతడు కూడా నేల మీద దబీమని పడిపోయాడు. వాళ్ళు ఇక లేవలేరని నిర్ధారణ చేసుకున్నాక వినయుడు నవ్వుకుంటూ లేచి నిల్చున్నాడు. ఒకసారి రాజమార్గాన్ని ఆ చివరి నుంచి ఈ చివరకు పరీక్షగా చూశాడు. ఎవరూ వస్తున్న అలికిడి వినిపించకపోయేసరికి నెమ్మదిగా
అధికారి సమీపానికి వచ్చి అతడి బట్టలు ఊడదీశాడు. అటు పిమ్మట రక్షక భటుల వస్త్రాలు కూడా ఊడదీసి మొలలో ఉంచిన నల్లటి మసి పదార్థాన్ని తీసి వాళ్ల ముఖాలకు పూశాడు. తెలివి వచ్చిన తర్వాత కేకలు వేయకుండా ఉండేందుకు వాళ్ల నోళ్లలో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కదలకుండా బలంగా కట్టేశాడు. వాళ్లను రాజమార్గానికి ప్రక్కగా ఒక వరుసలో కూర్చుండబెట్టి వాళ్ల వీపుల మీద చీకటి చిన్నరాజు అనే పేరు పెద్ద అక్షరాలతో రాశాడు. తను చేయవలసిందంతా చేసిన తర్వాత వినయుడు విరగబడి నవ్వి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నానని విర్రవీగే రాజవర్మ, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీకు మనశ్శాంతి లేకుండా చేసి నీ గుండెల్లో నిద్రపోతా, కాచుకో. ముందు నేను ఆడబోయే రాజకీయ చదరంగపు టెత్తుల్లో నీ భటులకు పట్టిన గతే నీకు పడుతుంది అంటూ గర్జించి ఆ చీకట్లో కలిసిపోయాడు. తూర్పు తెల్లవారింది. నగర ప్రజలు రాజమార్గం గుండా రాకపోకలు సాగించారు. దారి పక్కన ఆ నల్లటి భటుల ఆకారాల్ని చూసి విస్తుపోతున్నారు. పిల్లలు అక్కడ చేరి నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. ఒకరికి ఇద్దరు, ఇద్దరికి నలుగురు, ఆ విధంగా అక్కడ పెద్ద గుంపు చేరింది. ఈలోగా భటులకు మత్తు వదిలి కళ్ళు తెరిచి చూశారు. ఆ తర్వాత తమ వంక చూసుకున్నారు. అయితే ఎవరికీ నోళ్లు పెగలడం లేదు, కాళ్ళు చేతులు ఆడడం లేదు. వాళ్ళు గ్రుడ్లు మిటకరిస్తూ అధికారి వంక చూశారు. చెరుకు రసం రుచిగా ఉన్నదని మరికొంచెం ఎక్కువగా తాగాడేమో. అధికారికి ఇంకా మెలకువ రాలేదు. కొంతసేపటికి అధికారి కళ్ళు తెరుచుకున్నాడు. ఒక్కసారి చుట్టూ చూశాడు. తన ప్రక్కన వరుసగా కూర్చున్న భటుల్ని చూశాడు. తనని తాను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోయాడు. రాత్రి వచ్చిన వాడెవడో తప్పక గజదొంగ అయి ఉంటాడని నిర్ధారణ చేసుకున్నాడు. ఎదురుగా నిలబడి ఉన్న ప్రజలు తమని చూసి వేళాకోళంగా నవ్వుతున్నారని అధికారి వాళ్ల మీద గుడ్లు రుముతూ చూశాడు. ఎవరైనా వచ్చి తన కట్లు విప్పమని తల ఊపి సంజ్ఞలు చేశాడు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ళు ఎవరో దొంగలై ఉంటారని, రాజభటులు వాళ్లను అలా కట్టిపడేసి ఉంటారని, వాళ్ల కట్లు విప్పితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందోనని అంతా భయపడ్డారు. అయితే జనంలో నుంచి ఓ వ్యక్తి వాళ్ల కట్లు విప్పడానికి ముందుకు రాబోయాడు. తమాషా చూద్దామని వచ్చి ఆ గుంపులో నిలబడి ఉన్న వినయుడు ఆ వ్యక్తిని చూసి, ఏమయ్యా పెద్ద మనిషి, నీకేమైనా పిచ్చా చేదస్తమా? నువ్వు చెయ్యబోయే పని ఇంతమంది చేయలేకనేనా ఊరుకున్నది? ఇది రక్షక భటులకు సంబంధించిన వ్యవహారం. నువ్వు వాళ్ల కట్లు విప్పగానే ఇక్కడ ఉన్న జనమంతా భయంతో పారిపోతారు. వాళ్ళు రక్షక భటులే అయితే అమాంతం నిన్ను బంధించి తమని ఆ విధంగా కట్టిపడేసింది నువ్వేనని రాజుగారి బామర్దికి ఫిర్యాదు చేస్తారు. ఒకవేళ వాళ్ళు దొంగలైతే అంతకంటే ముప్పు మరొకటి ఉంటుందా? దొంగల్ని విడిపించిన నేరానికి నిన్ను తీసుకుపోయి ఉరికమ్మానికి ఎక్కిస్తారు. నీకు ప్రాణం మీద తీపి లేనట్లయితే వెళ్ళి వాళ్ల కట్లు విప్పు అన్నాడు. ఆ మాటకు ఆ వ్యక్తి ఉలిక్కిపడి ఒకసారి మెడ చుట్టూ 2 చేతులు వేసి తడిమి చూసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈలోపుగా రాజమార్గంలోని రభస విషయం రాజవర్మకు తెలిసింది. అతడు అంతఃపురంలో చిందులు తొక్కుతూ భటుల్ని పిలిచి, ఎంత అవమానం! రాజమార్గంలో రాజభటులకు పరాభవమా? మీరు తక్షణం వెళ్ళి మన భటులను ఎలా ఉన్నవాళ్లను అలాగే ఇక్కడికి మోసుకురండి. ఏం జరిగిందో కళ్ళారా చూడాలి అంటూ ఆజ్ఞాపించాడు. భటులు పరిగెత్తుకుంటూ వెళ్లి కూర్చున్న వాళ్లను కూర్చున్నట్టే మోసుకువచ్చి రాజవర్మ ఎదుట దించారు. దిగంబర స్వాముల్లాగా ఉన్న వాళ్లను చూస్తూనే రాజవర్మ నరసింహావతారం దాల్చాడు. భటుల చేత వాళ్ల నోట్లో గుడ్డలు కట్లు తీయించిన తర్వాత ఏం జరిగింది అంటూ గర్జించాడు. అధికారి వినయంగా లేచి నిలబడి, ప్రభువులు మన్నించాలి. మేము విధి నిర్వహణలో ఉండగా పల్లెటూరి వ్యక్తి ఒకడు అర్ధరాత్రి సమయంలో అటుగా వచ్చాడు. నేను అతన్ని ప్రశ్నిస్తుండగానే మా మీద మెరుపుదాడి చేసి ముఖాల మీద మత్తుమందు చల్లాడు ప్రభు అన్నాడు. రాజవర్మ వాళ్ల వీపు మీద రాసి ఉన్న చీకటి చిన్నరాజు పేరును చూసి మరింతగా అగ్గి మీద గుగ్గిలంగా అయ్యాడు.
అంతా విన్న తర్వాత రాజవర్మ మూతి బిగించి, ఎవడో రాజద్రోహి విప్లవం లేవదీయడానికి ఇటువంటి పనులు చేయిస్తున్నాడని నా అనుమానం. చీకటి చిన్నరాజు ఎవరో ఆరా తీసి అతన్ని బంధించండి. నగరమంతా శోధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని, మనల్ని ఎదిరించేవారిని విప్లవకారులుగా నిర్ణయించి చెరసాలలో బంధించండి. ఆ చీకటి చిన్నరాజు ఎవడో బయట పెట్టే వరకు ప్రజల్ని చిత్రహింసలు పెట్టండి అంటూ భటులకు ఆజ్ఞాపించాడు. విధి నిర్వహణలో అసమర్థులైన ఈ రక్షక భటులను ఏం చేయమంటారు ప్రభు? అన్నాడొక అధికారి. రాజవర్మ వాళ్ళ వంక అసహ్యంగా చూసి, ఇటువంటి పనికిరాని వాళ్ళు నాకెందుకు? చెరసాలలో బంధిస్తే తిండి దండగా, తీసుకువెళ్లి ఉరి తీసేయండి అన్నాడు. ఇదెక్కడి న్యాయం? ఇదేమి పరిపాలన? ఇలాగైతే ప్రజల్లో కాదు, రాజభటుల్లోనే విప్లవం వస్తుంది అనుకున్నారు అక్కడున్న అధికారులు. ఆ విధంగా రాజభటుల్లో నిరాశను పెంచడానికి వినయుడు ఎత్తువేశాడు. అతడి శ్రమ ఫలించింది. అంతఃపుర ప్రాంగణంలో వినయుడు నాటిన విషబీజం చక్కగా నాటుకొని దినదిన ప్రవర్ధమానం కాసాగింది. ఎవడీ చీకటి చిన్నరాజు? ఇంతవరకు నగరంలో తనకు ఎటువంటి ప్రతిఘటన లేదు. ఇప్పుడు ఈ విప్లవకారుడు ఎక్కడి నుంచి వచ్చినట్లు? ఇలాగే అశ్రద్ధ చేస్తే తన అధికారం కాస్త వాడు గెద్దల తన్నుకుపోతాడు. దీనికేమైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు రాజవర్మ. అప్పుడు తిన్నగా సుమరేఖ మందిరానికి వెళ్లి జరిగిన విషయాన్ని అంతా ఆమెతో చెప్పాడు. సుమరేఖ సుదీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. అన్నయ్య, వీరసేనుడు అనే యోధుడు ధర్మపాల మహారాజుకు ఒకప్పుడు కుడిభుజంగా పనిచేశాడు. మహారాజును మనం గృహ నిర్బంధంలో ఉంచి అధికారం చెలాయిస్తున్నామని ఆ వీరసేనుడికి కన్నెర్రగా ఉండి ఉంటుంది. అందుచేత అతడే ఈ విద్రోహ చర్య చేసి ఉంటాడని నాకు అనుమానంగా ఉంది. బహుశా అటువంటి ప్రభుభక్తి పరాయణులు నగరం నిండా చాలా మంది ఉండే ఉంటారు. ముందు వీరసేనుణ్ణి బంధించి చెరలో వేయించు. నాయకుడు పట్టుబడిన తర్వాత మిగతా పక్షులు వాటంతటా అవే భయంతో ఎగిరి చక్కా పోతాయి. దాంతో పరిస్థితులు ప్రశాంతంగా సర్దుకుపోతాయి అంటూ సలహా చెప్పింది. రాజవర్మ భటుల్ని చంపి వీరసేనుడి మీద రాజద్రోహం నేరం ఆరోపించి అతన్ని తీసుకువచ్చి చెరలో బంధించాడు. ఆ తర్వాత అమ్మయ్య అనుకొని హాయిగా శ్వాస పీల్చుకున్నాడు. ఇది జరిగిన 3వ నాటి మిట్ట మధ్యాహ్న సమయానికి వినయుడు కోట వెనుక భాగానికి చేరుకున్నాడు. కోట వెనుక భాగంలో విశాలమైన చెరసాల ఆవరణ ఉంది. చెరసాల గోడ తాటి చెట్టు ప్రమాణంలో ఎవరూ ఎక్కడానికి వీల్లేకుండా నునుపుగా దృఢంగా కట్టబడింది. చెరసాల వెనుక భాగంలో ఎటువంటి కాపలా లేదు. చెరసాల గోడకు ఆనుకొని విశాలమైన నది ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో భయంకరమైన మొసళ్ళు తిరుగుతూ ఉంటాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎవరు ఆ నదిలో దిగి గుక్కెడు మంచినీటిని తాగడానికే భయపడతారు. ఖైదీలు అటుగా పారిపోయే అవకాశం కూడా లేనందువల్ల రాజభటులెవరూ అక్కడ కాపలా ఉండరు. వినయుడు నది అవతలి వైపున ఉన్న కోటగోడ వైపు కొంతసేపు పరీక్షగా చూశాడు. ఆ తర్వాత ఉరవడిగా ప్రవహిస్తున్న నదివైపు తదేకంగా చూసి ఇక వెనక ముందు ఆలోచించకుండా చెంగున నీటిలోకి దూకాడు. ముసళ్ళు ఏ దిక్కు నుంచి అయినా వస్తాయేమోనని అటు ఇటు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు ఈదుకుంటూ బయలుదేరాడు. ఒకవేళ ముసళ్ళు వస్తే వాటి నోటికి వేయడానికి తన వెంట తెచ్చిన మాంసం ముక్కల్ని వీపు మీద ఉంచుకొని చివరకు ఎలాగో అతడు కోటగోడ సమీపానికి వచ్చాడు. అతడికి ఎక్కడా నదిలో ముసళ్ళు ఉన్న జాడ కనిపించలేదు. బహుశా అవి పగటిపూట నీటిపైకి రావేమోనని వినయుడు అనుకున్నాడు. దూరం నుంచి చూసిన దానికన్నా దగ్గర నుంచి చూసేసరికి కోటగూడ ఎత్తుగా మరింత నునుపుగా ఎక్కడానికి ఏమాత్రం అనువు కాని విధంగా ఉండటం వినయుడికి ఆశ్చర్యం కలిగించింది. నది ఒడ్డున చిన్న మర్రి చెట్టు ఒకటి ఉంది. వినయుడు బట్టలు పిండి ఆరబెట్టుకొని చెట్టెక్కి కొమ్మల చాటున చాలాసేపు పొంచి కూర్చున్నాడు. ఒంటరిగా ఉన్నందున నిద్ర వచ్చింది. కన్ను మూసుకున్నాడు. అర్ధరాత్రి కావస్తున్నదనగా వినయుడికి మెలకువ వచ్చింది.
అతడు కళ్ళు తెరిచి చుట్టూ ఒకసారి కలయి చూశాడు. ఎటు చూసినా గాఢాంధకారం, కీచురాళ్ల వృధ, నదీ ప్రవాహం యొక్క గలగల శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. కోట లోపల నుంచి మాత్రం పారా హుషార్ అన్న కేకలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. వినయుడు నెమ్మదిగా చెట్టు దిగి వచ్చి తన వెంట తెచ్చిన ఇనుప పరికరంతో చెరసాల గోడ తవ్వడం ప్రారంభించాడు. అతడు ఆ విధంగా చాలాసేపు త్రవ్విన తర్వాత గోడలో మనిషి దూరగలిగేటంత కన్నం ఏర్పడింది. వినయుడు ఆ కన్నం గుండా లోపలికి వెళ్ళాడు. ఆ చీకటిలో కన్ను పొడుచుకు చూసినా ఏమీ కనిపించటం లేదు. వినయుడు పరిసరాలను జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు నడిచి వెళ్ళాడు. ఒకచోట మసక వెలుతురు పడుతున్న ప్రదేశంలో కొన్ని ఆకారాలు నేల మీద పడి నిద్రపోతున్నట్లు వినయుడు కనిపెట్టాడు. బహుశా వాళ్ళంతా ఖైదీలు అయి ఉంటారని వినయుడు అనుకున్నాడు. అతడు నెమ్మదిగా వెళ్ళి ఓ ఖైదీ ప్రక్కన పడుకొని అతన్ని లేపాడు. ఆ ఖైదీ ఆవిలిస్తూ లేచి, ఎవడ్రా అది? బంగారం లాంటి నిద్ర పాడు చేశావు. నీ కొంపలంటుకు పోయినట్లు లేపేశావు. సరేలే, సంగతేంటో చెప్పు అన్నాడు విసుక్కుంటూ. వినయుడు లోలోన నవ్వుకొని, ఒరే అన్నా, వీరసేనుడు గారి మీద లేనిపోని ఆరోపణలు మోపి ఖైదులో పడేశారు కదా, పాపం అతన్ని ఏం చేస్తారంటావు అన్నాడు. ఆ మాటతో ఖైదీకి నిద్రమత్తు వదిలి, ఓరి నీ సందేహం బంగారంగాను, రాజద్రోహం మోపబడిన వ్యక్తిని ఏం చేస్తారో ఆ మాత్రం తెలీదు. మెడకు ఎంచక్కా పట్టుతాడు తగిలించేసి పైకి లాగేస్తారు. సరి ఆ గొడవంతా మనకెందుకు గాని, మాట్లాడకుండా తిన్నగా పడుకో అంటూ మేను వాల్చాడు పక్కవాడు. వీరసేనుడు మనకు చుట్టమా పక్కమా? అతడు ఎలా చేస్తే మనకెందుకులే. అయితే అతడి మూలాన మనం కూడా ఖైదు నుంచి తప్పించుకుపోయే సదవకాశం ఒకటి వచ్చింది మరి అన్నాడు వినయుడు. ఆ మాట వింటూనే పడుకున్నవాడల్లా ఆ ఖైదీ లేచి వినయుడి నోరు మూసేస్తూ, ఉష్, గట్టిగా అరవకు. ఆ సంగతి రాజవర్మ వరకు పోయిందంటే మన ప్రాణాలు పోయినట్టే లెక్క. అది సరే, ఇప్పుడు నెమ్మదిగా చెప్పు, మనం తప్పించుకుపోయే మార్గం ఏమిటి అన్నాడు ఆతృతగా. వినయుడు గొంతు తగ్గించి, ఈ మధ్యాహ్నం కొండరాళ్లను కొడుతున్నప్పుడు ఎవరో వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెరసాల నుంచి తప్పించుకుపోయే మార్గం గురించి విపులంగా చెప్పి వెళ్ళాడు. ఆ సంగతి వీరసేనుడికి అందించితే అతడితో మనం కూడా సులువుగా అవతలికి దాటేయవచ్చు. అంచేత మనం ఎవరికంటా పడకుండా వీరసేనుణ్ణి కలుసుకోవాలి. మరి నీకు వీరసేనుడు ఉండే గది తెలుసా అన్నాడు. ఆ ఖైదీ కొంతసేపు తటపటాయించి, వీరసేనుడు ఉండే గదికి వెళ్లాలంటే రక్షకభటుల కళ్ళు కప్పి వెళ్ళాలి. వాళ్లకు దొరికామో వీరసేనుడికి బదులు మనల్ని ఉరితీస్తారు. అవును, నీకు తప్పించుకుపోయే మార్గం తెలుసన్నావు కదూ, మనమిద్దరం కలిసి ఇక్కడి నుంచి తప్పించుకుపోతే ఎలా ఉంటుందంటావు అన్నాడు. అనడానికేముంది, అలాగే చెయ్యొచ్చు. అయితే అక్కడ వీరసేనుడు కనిపించలేదనుకో, తప్పించడానికి వచ్చిన వాళ్ళు మనల్ని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికి నదిలోని ముసళ్లకు ఆహారంగా పడేసి వెళ్ళిపోతారు. అది నీకు ఇష్టమైతే సరే, వీరసేనుడు లేకుండానే వెళదాం అన్నాడు వినయుడు. దాంతో ఖైదీ బెదిరిపోయి, వీరసేనుడు ఏ గదిలో ఉండేది నాకు తెలుసు. ఇప్పుడు భటులంతా నిద్రమత్తులో ఉంటారు. పద వెళదాం అంటూ పైకి లేచాడు. ఇద్దరూ కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ దక్షిణ దిశగా ఉండే చెరసాల గదుల వైపు వెళ్లారు. వీరసేనుడు ఉంటున్న గది సమీపానికి వచ్చారు. అక్కడ ఒక మూలగా గుడ్డి దీపం ఒకటి వెలుగుతున్నది. ఆ గదికి ఇరువైపులా నిలబడి ఇద్దరు భటులు కునికిపాట్లు పడుతున్నారు. అందులోని ఒక భటుడి మొలకు తాళాల గుత్తి వేలాడుతుంది. వినయుడు నెమ్మదిగా వెళ్లి ఒక భటుడి మీద బలంగా ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బతో వాడు కిక్కురుమనకుండా గోడకు జారగిలబడి అలాగే ఉండిపోయాడు. వినయుడు రెండవ వాడి ముందుకు వెళ్లి పిడికిలి బిగించి వాడి ముఖం మీద సత్తువ కొద్దీ గుద్దాడు. ఆ దెబ్బకు వాడు స్పృహ తప్పి వెనక్కు విరుచుకు పడిపోయాడు.
అంతవరకు సమీపంగా ఉండే స్తంభం చాటున నిలబడి వినయుడు చేస్తున్న గుద్దులాట చూసిన ఖైదీ చప్పున యువతలికి వచ్చి పడిపోయిన భటుడి మొల నుంచి తాళాల గుత్తి తీసుకుని వీరసేనుడు ఉన్న గది తలుపులు తెరిచాడు. లోనికి వచ్చిన ఇద్దరినీ చూస్తూ, ఎవరు మీరు? అన్నాడు వీరసేనుడు ఆశ్చర్యపోతూ. వినయుడు ముందుకు వచ్చి, మేము ఎవరిమో, ఎందుకు వచ్చామో ఆ వివరాలన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. మనం ఇక్కడి నుంచి తక్షణం తప్పించుకోవాలి. అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి అంటూ ముందుకు దారి తీశాడు. ముగ్గురు చడీ చప్పుడు చేయకుండా చెరసాల గోడ సమీపానికి వచ్చారు. వినయుడు తవ్వి ఉంచిన కంత గుండా ముగ్గురు యువతలకి వచ్చారు. అప్పటికి తూర్పు దిక్కున కాంతిరేఖలు కొద్ది కొద్దిగా పైకి వస్తున్నాయి. మనం త్వరగా తప్పించుకుపోకపోతే రక్షక భటుల కంటపడతాం. నదీ తీరం వెంట వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు. నదిలో ఈదుకుంటూ కొంత ఎగువకు వెళ్లిన తర్వాత ఒడ్డుకు చేరడం మంచిది. అయితే నదిలో ఉన్న ముసళ్ళదే పెద్ద సమస్యగా ఉన్నది అన్నాడు వినయుడు. వీరసేనుడు నవ్వి, నువ్వు ఎవరివో నాకు తెలియదు. నువ్వు నాకు ఈనాడు చేసిన సహాయం జీవితమంతా జ్ఞాపకం ఉంచుకుంటాను. మనం ఎంత త్వరగా ఈ ప్రదేశం నుంచి తప్పించుకు వెళ్ళగలిగితే అంత శ్రేయస్కరం. నదిలో ఈదుకుంటూ వెళ్లడం మంచిది. ఇకపోతే ముసళ్ళ సంగతి. ఈ నదిలో ఏ ఒక్క ముసలిని నేను చూడలేదు. అదంతా చెరసాల అధికారుల అభూత కల్పన. ఇటువైపు ఎవరూ రాకుండా ఉండేందుకు నదిలో ముసళ్ళు ఉన్నట్లు వాళ్ళు ప్రచారం చేశారు అన్నాడు. ఆ తర్వాత ముగ్గురు ఆలస్యం చేయకుండా నదిలోకి దిగి ఎగువకు ఈదుకుంటూ వెళ్లారు. పూర్తిగా తెల్లవారేసరికి వాళ్ళు చెరసాలకు చాలా దూరం వచ్చేశారు. అక్కడితో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకొని గట్టెక్కారు. వినయుడు వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని అరణ్య మార్గం గుండా బయలుదేరి లుంబిని వనం చేరుకున్నాడు. వస్తున్న ముగ్గురిని చూసి పారాయణ స్వాముల వారు వారికి ఎదురేగి పర్ణకుటీరంలోనికి సాదరంగా తీసుకువచ్చారు. అక్కడ ఉన్న వినయుడి తల్లిని చూస్తూనే వీరసేనుడు ఎంతో ఆశ్చర్యపోయి, అమ్మా మణిమాలాదేవి, మీరు బ్రతికే ఉన్నారా అన్నాడు. పారాయణ స్వాముల వారు అతని భుజం తట్టి, అవును వీరసేన, ఆమె బ్రతికే ఉన్నది. అంతేకాదు, కళ్యాణి దేశానికి వారసుణ్ణి నా ఆశ్రమంలోనే ప్రసవించింది. నిన్ను కాపాడి తీసుకువచ్చిన యువకుడు ఎవరో కాదు, యువరాజు వినయపాలుడే అన్నాడు. తన పేరు ఈ బ్రాహ్మణుడికి ఎలా తెలిసిందా అని వీరసేనుడు ఆశ్చర్యపోతుండగా వినయపాలుడు నవ్వి, ఆయన పారాయణ స్వాముల వారు, మాకు గురుదేవులు. మిమ్మల్ని చెర నుండి విడిపించి తీసుకురావలసిందిగా వారు ఆజ్ఞాపించబట్టే నేనీ సాహసానికి పూనుకున్నాను అన్నాడు. ఆ వెంటనే వీరసేనుడు చేతులు జోడించి, స్వామి, ఇక నుంచి ఈ దీనుడు కూడా మీ శిష్యుడే. రాజవర్మ, సుమరేఖలు ధర్మపాల మహారాజు గారి విషయంలో చేసిన ద్రోహం కొంతవరకు నాకు అర్థమైంది. వినయుణ్ణి గద్దెక్కించే ప్రయత్నంలో నా ప్రాణమైనా ధారపోస్తాను. మీరు అగ్నిలో దూకమన్నా దూకడానికి వెనుతీయను గురుదేవా అన్నాడు. ఆ మాటకు పారాయణ స్వాముల వారు మనసు నిండా నవ్వుకొని, నాయన వీరసేన, నన్ను నువ్వు ఎరగవు, కాని నీ శక్తి సామర్థ్యాలు నాకు సుపరిచితాలే. నిన్ను నిష్కారణంగా చెరలో బంధించారని తెలిసిన తర్వాత నిన్ను విడిపించడానికి వినయుణ్ణి నియోగించాను. మనం చేయవలసింది ఎంతో ఉంది. దాని విషయమై తర్వాత ఆలోచిద్దాం అంటూనే అతడు వాళ్ల వెంట వచ్చిన ఖైదీ వంక చూసి, నీ పేరేమిటి నాయనా? నువ్వు ఉండదలుచుకుంటే ఇక్కడ ఉండవచ్చు, లేదా నీ దారిని నువ్వు యథేచ్ఛగా వెళ్ళవచ్చు అన్నాడు. ఆ ఖైదీ పారాయణ స్వాముల వారికి నమస్కరించి, స్వామి, దాపరికం దేనికి? నేను పేరు మోసిన గజదొంగను. నా పేరు ప్రచండు. యథార్థం తెలిసిన తర్వాత నేనెక్కడికి పోగలను? యువరాజు పాదాల చింతనే పడి ఉండి ఉడతా భక్తిగా సేవ చేసుకుంటాను అన్నాడు. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా జరుగుతున్నాయంటే దైవం మనకు అనుకూలంగా ఉన్నట్టే లెక్క. త్వరలోనే మన లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం కలుగుతోంది అంటూ పారాయణ స్వాముల వారు
ఎంతో ఆనందం పొందారు. అక్కడ చెరసాలలో తూర్పు తెల్లవారుతూనే ఆరు బయట పడుకున్న ఖైదీలు నిద్రలేచారు. వాళ్లకు ఎదురుగా చెరసాల గోడకు పెద్ద కంత ఉండడం కనిపించింది. ఇంకేముంది, వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి కంతగుండా తప్పించుకొని యువతలకి వచ్చారు. తర్వాత నదిలో ఈదుకుంటూ తలకొక దిక్కు పారిపోయారు. తెల్లవారుతూనే రక్షక భటులు వచ్చి చూశారు. వాళ్లకు ఒక్క ఖైదీ కూడా కనిపించలేదు. చెరసాల గోడకు ఉన్న కంత వాళ్లను వెక్కిరిస్తూ కనిపించింది. దానికంత పెద్ద కంత ఎలా ఏర్పడిందో వాళ్లకు అంతు చిక్కలేదు. ఆ కంతకు పైభాగాన పెద్ద అక్షరాలతో చీకటి చిన్నరాజు అని రాసి ఉంది. ఈ వార్త రాజవర్మకు క్షణాల మీద చేరింది. అతడు చిందులు తొక్కుతూ అధికారుల మీద విరుచుకుపడ్డాడు. చాలా మందిని కొరడాలతో గొడ్డును బాదినట్టు బాదాడు. కొంతమందిని చెరసాలలో పెట్టించాడు. ఖైదీలు తప్పించుకుపోయిన సంగతి సుమరేఖకు తెలిసి రాజవర్మను తన ఏకాంత మందిరానికి పిలిపించింది. అతడు రాగానే మండిపడుతూ, దీనికంతకు నీ నిర్లక్ష్యమే కారణం. రాజమందిరంలో ఇంకా స్వామి భక్తి పరాయణులు ఉన్నారు. వాళ్లను పదవుల నుంచి తొలగిస్తేనే కాని విద్రోహ చర్యలు చల్లారవు. అసలు వీటన్నింటికంటే కూడా నామమాత్రంగా ఉండే మహారాజును హతమారిస్తే ఎక్కడి గొడవలు అక్కడ చల్లారిపోతాయి. స్వామి భక్తి పరాయణులు నీళ్లు కారిపోతారు. మహారాజును కలుసుకోకుండా చేశామని, అతన్ని ఏకాంత మందిరంలో నిర్బంధించామని మన మీద ఆగ్రహావేశాలు చూపిస్తున్న వ్యక్తి ఒకడున్నాడు. అతడే వీరసేనుడను రాజద్రోహి. ఎవడో అతన్ని విడిపించుకు వెళ్ళాడు అన్నది సుమరేఖ ఆవేశంతో. రాజవర్మ ఆశ్చర్యపోతూ, ఆ నీచుడు ఎవరో నీకు తెలుసా ఏమిటి? తెలిస్తే చెప్పు. ఆ రాజద్రోహిని బంధించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తాను అన్నాడు. అందుకే నీది మట్టి బుర్రా అన్నారు. అంతఃపురంలో ఉన్న నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఊళ్ళన్నీ తిరిగే నీకు ఆ మాత్రం తెలియలేదంటే నాకు చిన్నతనంగా ఉంది. నీకు ఆవేశమే కాని ఆలోచన బొత్తిగా లేదు. నేను చెప్పిన ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నావు? మహామంత్రి కులశేఖరుడు. అతన్ని అధికారం నుంచి తెలివిగా అవతలికి నెట్టాలి కాని కోటగుమ్మానికి ఉరితీస్తానంటే ప్రజల్లో విప్లవం తప్పకుండా వచ్చి తీరుతుంది. తెలిసిందా? అంది సుమరేఖ. అంతవరకు ఆశ్చర్యంలో మునిగిపోయిన రాజవర్మ తెప్పరిల్లి, అదే ఆ సంగతి, ఇక చూసుకో నా తడాక. ఒక్క మహామంత్రినేం కర్మ, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్నే మార్చేసి మనకు అనుకూలురైన వారిని ఆ స్థానాల్లో నియమిస్తాను అంటూ విసురుగా మందిరంలో నుంచి అవతలికి వెళ్ళిపోయాడు. వినయుడు రాజమార్గాన బయలుదేరి అటూ ఇటూ పరీక్షగా చూసుకుంటూ వచ్చి ఓ ఇంటి ముందు ఆగాడు. తనని ఎవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. అదొక విశాలమైన లోగిలి. అక్కడ ఉన్న సేవకుడు వినయుణ్ణి చూస్తూనే ఆశ్చర్యపోయి, ఎవరయ్యా నువ్వు? చెప్పా చేయకుండా ఇంట్లోకి ప్రవేశించటం మర్యాద లక్షణం కాదని తెలియదు అన్నాడు. వినయుడు వాడి వంక తీక్షణంగా చూసి, అవన్నీ తర్వాత చూడవచ్చును కాని ఎవరో వ్యక్తి పొరుగు దేశం నుంచి వచ్చాడని, తమతో అత్యవసరంగా మాట్లాడాలని అంటున్నాడని మీ మహామంత్రి గారితో మనవి చెయ్యి అన్నాడు. సేవకుడు లోనికి వెళ్ళి అంతలోనే తిరిగి వచ్చి, లోనికి దయచేయండి, మహామంత్రి గారు మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మన్నారు అంటూ వినయుణ్ణి ఓ మందిరంలోనికి తీసుకెళ్ళాడు. నడి వయస్సులో ఉన్న వ్యక్తి ఆ గదిలో కూర్చొని ఉన్నాడు. అతను వినయుణ్ణి చూస్తూనే, రండి, ఇలా కూర్చోండి. నేనెవరో మీకు తెలిసినా మిమ్మల్ని నేను ఇదివరకు చూసిన జ్ఞాపకం రావడం లేదు అన్నాడు. వినయుడు ఆసనం మీద కూర్చుంటూ, అమాత్యవర్య, నన్ను మీరు ఎరుగరు. ప్రస్తుతం నేనెవరో మీకు చెప్పి నమ్మించటం బహుశా కష్టం కావచ్చు. ఇప్పట్లో నన్ను మీ శ్రేయోభిలాషిగా విశ్వసిస్తే అంతే చాలు. మీ నుంచి ఒక విషయాన్ని తెలుసుకు వెళదామని ఇలా వచ్చాను అన్నాడు. మహామంత్రి కులశేఖరుడు సాలోచనగా వినయుడి ముఖంలోకి చూస్తూ, ఏమిటా విషయం? ఒకవేళ విషయం రాజ్యానికి రాజకార్యాలకు సంబంధించినదైతే అడగవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను మహామంత్రిని కాను. నా అధికారాలన్నీ పోయాయి. నేనిప్పుడు మీలాగే సామాన్య పౌరుణ్ణి అన్నాడు.
వినయుడు మందహాసం చేసి, మీకు జరిగిన అన్యాయం గురించి విన్నాను. అందుకు చాలా చింతిస్తున్నాను. అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్న విషయం రాజ్యానికి, రాచకార్యాలకు సంబంధించింది కాదు. నేను ధర్మపాల మహారాజు గారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు. అది వింటూనే కులశేఖరుడు వినయుడి ముఖం పరీక్షగా చూశాడు. ఎవరీ కుర్రవాడు? అతడిలో మహారాణి మణిమాలాదేవి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మణిమాలాదేవి బ్రతికే ఉన్నదా? ఏది ఏమైనా తన అనుమానాన్ని బయటపెట్టకూడదు అనుకున్నాడు కులశేఖరుడు. చూడు నాయనా, నువ్వు అడిగింది మహారాజు గారికి సంబంధించిన విషయం. నువ్వెవరివో తెలియకుండా ఆ విషయం నీకు తెలియపరచడం జరగదు. నువ్వు మహారాజు గారికి శ్రేయోభిలాషివో, శత్రువర్గంలోని వాడివో నాకెలా తెలుస్తుంది చెప్పు అన్నాడు. ఆ మాటతో వినయుడు లేచి నిలబడి, మీరు ప్రభుభక్తి పరాయణులని, ప్రభువుల్ని అంతఃపురం నుంచి తప్పించే ఉపాయం చెబుతారని ఎంతో ఆశతో వచ్చాను. మీకు నా మీద నమ్మకం లేకపోయినా తరువాత ఏం చెప్పినా ప్రయోజనం లేదు. కాకపోతే కొంత శ్రమ, మరికొంత కాలయాపన తప్పవు నాకు. మహారాజు గారిని ఇవాళ కాకపోయినా రేపైనా విడిపించి తీసుకువెళ్లడం ఖాయం. వస్తాను అంటూ ఒక్కడుగు ముందుకు వేశాడు. కులశేఖరుడు తనలో తన నవ్వుకొని, కార్యసాధనకు అంత ఆవేశం పనికిరాదు నాయనా, రా వచ్చి ఇలా కూర్చో అన్నాడు. వెళుతున్న వినయుడు మళ్ళీ వచ్చి కులశేఖరుడి సరసన కూర్చున్నాడు. చూడు నాయనా, మహారాజు గారి విషయం నాకు తెలిసినంత వరకు చెబుతాను. ప్రభువుల్ని చెర నుంచి విడిపించడం కంటే శుభవార్త ఏముంటుంది చెప్పు? ప్రభువులు తన ఏకాంత మందిరంలో బందీగా ఉన్నారు. అక్కడ కట్టుదిట్టమైన కాపలా ఉంది. ప్రభువుల్ని విడిపించే ప్రయత్నం నేను కొంత చేశాను. అయితే సఫలీకృతం కాలేదు. ఈలోగా వీరసేనుణ్ణి ఎవరో చీకటి చిన్నరాజు ఖైదు నుంచి విడిపించుకు వెళ్ళాడట. అది నేనే చేశానని రాజవర్మ అనుమానించి నన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. నన్నే కాదు, ఇంకా చాలా మంది రాజోద్యోగులకు ఉద్వాసన చెప్పాడు. వాళ్ళంతా ఇప్పుడు తిరుగుబాటు లేవదీద్దాం అనుకుంటున్నారు. అయితే వాళ్లకు తగిన నాయకుడు లేక తటపటాయిస్తున్నారు. ఇప్పుడు నువ్వు మహారాజును తప్పించాలని ఆలోచిస్తున్న దాన్ని బట్టి వీరసేనుణ్ణి చెరవిడిపించిన ఆ చీకటి చిన్నరాజు నువ్వేనని నేను అనుకుంటున్నాను. నా ఊహ సరి అయినదేనంటావా అన్నాడు కులశేఖరుడు నవ్వుతూ. వినయుడు కూడా మందహాసం చేసి, అమాత్యశేఖరుల అంచనా ఎన్నటికీ తప్పదు. నేనే ఆ చీకటి చిన్నరాజుని. అయితే మీరు ఇప్పటికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. 2-3 రోజుల్లో మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను. ఈలోగా నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటూ వీధిలోకి వచ్చాడు. అది మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల రాజమార్గంలో జనసంచారం ఎక్కువగా లేదు. వినయుడు అటు ఇటు చూసి దక్షిణ దిశగా బయలుదేరాడు. అతడు ఆ విధంగా నడుస్తూ కొంతసేపటికి నగర పొలిమేర సమీపానికి వచ్చాడు. అక్కడే చెట్ల చాటున పొంచి ఉన్న సాయుధులైన 4 రక్షక భటులు చప్పున యువతలకి వచ్చి వినయుణ్ణి చుట్టుముట్టారు. ఈ హఠాత్ సంఘటనకు వినయుడు నివ్వెరపోయి ఏం చేయాలో తోచక నిలుచుండిపోయాడు. పగటివేళ ఆయుధాలు ధరించి తిరగడం క్షేమం కాదని వినయుడు ఉత్త చేతులతోనే నగరంలో అడుగుపెట్టాడు. మొనలు దేరిన బల్లాలు చేతధరించి ఉన్న 4 పేచీ పెట్టుకోవడం అంత మంచి పని కాదని వినయుడు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో మరొక వ్యక్తి వెనక నుంచి వచ్చి ఖడ్గమ్మున వినయుడి కంఠానికి ఆనించి, ఏయ్, ఎవరు నువ్వు? మహామంత్రి గారింటికి వెళ్ళొస్తున్నావు కదా, ఆయనతో నీకేమిటి రాజకార్యం అన్నాడు హుంకరిస్తూ. వినయుడికి అసలు విషయం ఏమిటో బోధపడింది. పదవిపోయిన కులశేఖరుడి ఇంటి మీద ఆ రాజవర్మ ఓ కన్ను వేసి ఉంచాడన్నమాట అనుకున్నాడు. నెమ్మదిగా వినయుడు తల త్రెప్పి ఆ వ్యక్తి వంక చూశాడు. అతడు విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు. బహుశా రక్షక భటులకు అధికారి అయి ఉంటాడని వినయుడు ఊహించాడు.
తర్వాత నచ్చచెప్పే ధోరణిలో, నా విషయంలో మీరు ఏదో పొరపడి ఉంటారు. నేను వజ్రాల వ్యాపారిని. పరదేశం నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి కళ్యాణి నగరానికి వస్తూ ఉంటాను. కులశేఖరుల వారు ఏమైనా నగలు కొంటారేమోనని వారి ఇంటికి వెళ్ళాను. అంతే అన్నాడు. అధికారి ఖడ్గాన్ని ఒరలో పెట్టేసి వినయుడి ముందుకు వచ్చి, నువ్వు నగల వ్యాపారివైతే మంత్రిగారికి చూపించడానికి నీ దగ్గర నగలు ఏవి? వాటిని మంత్రిగారికి అమ్మివేస్తే నీ దగ్గర డబ్బు ఉండాలి కదా, ఏదీ చూపించు అన్నాడు. వినయుడు బుర్రగొక్కుంటూ, మీ అనుమానం సహేతుకమైనదే. అయితే నగరంలోకి రాగానే మహామంత్రి గారి ఉద్యోగం పోయినట్లు తెలిసింది. బహుశా ఆయన నగలు కొనరేమోనన్న శంకతో నగలు తీసుకురాలేదు అన్నాడు. నువ్వు ప్రతి విషయానికి ఏదో సాకు చెబుతున్నావు. నీ మాటలు నమ్మతగ్గేవిగా కనిపించడం లేదు. నువ్వు ఎక్కడ మకాం పెట్టావో అక్కడికి నడు. నిజంగా నగల వర్తకుడివే అయితే ఏం చెయ్యకుండా వదిలిపెడతాం. అబద్ధం చెప్పినట్టు రుజువైతే రాజద్రోహం చేసిన నేరానికి నిన్ను ఉరితీస్తాం అన్నాడు అధికారి హుందాగా. వినయుడు ఆలోచిస్తూ, చిత్తం, అలాగే అంటూ ముందుకు సాగాడు. అధికారి అందరికంటే ముందు నడుస్తున్నాడు. వినయుడికి ముందు 2, వెనక 2 భటులు బల్లేలు పుచ్చుకొని నడుస్తున్నారు. వాళ్ళని ఎలా వదిలించుకోవాలా అని వినయుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా కొంత దూరం వెళ్ళారో లేదో పెద్ద చెరువొకటి దారికి అడ్డుగా వచ్చింది. ముందు వెళుతున్న అధికారి ఆగి వెనుతిరిగి వినయుణ్ణి చూస్తూ, ఏమయ్యా, నీ మకాం ఈ చెరువులోనా ఏమిటి అంటూ పగలబడి నవ్వి, అంతలోనే గంభీరంగా ముఖం పెట్టేసి, సరి ఎటు వెళ్లాలో మార్గం చెప్పు అన్నాడు. వినయుడు చెరువు అవతలి గట్టున ఉన్న మేడవంక వేలెత్తి చూపిస్తూ, అదేనండి నేను ఉంటున్న మకాం. మీరు చెరువు గట్టు వెంబడే కుడివైపుకు తిరగండి అన్నాడు. మళ్ళీ వాళ్ళంతా నడక సాగించి చెరువు గట్టు వెంబడే బయలుదేరారు. సరిగా వాళ్ళు సగం దూరం వచ్చిన తర్వాత వినయుడు వాళ్ల మీద మెరుపుదాడి చేశాడు. వినయుడు తనకి కుడివైపున ఉన్న భటుడి చేయి పుచ్చుకొని ఎడమవైపున ఉన్న భటుడి వైపుగా గుంజాడు. దాంతో ఆ భటుడు విసురుగా వెళ్లి ఎడమవైపున ఉన్న భటుణ్ణి ఢీకొట్టాడు. ఆ దెబ్బకు ఇద్దరూ వెళ్లి చెరువులో దభీమంటూ పడ్డారు. వెనకగా వస్తున్న భటులు అది చూస్తూనే వినయుడికి బల్లేలు గురిపెట్టారు. అంతకు ముందే వినయుడు ముందు నడుస్తున్న అధికారి వీపు మీద కాలితో బలంగా తన్నాడు. ఆ పదఘాతానికి అధికారి కాస్త ముందుకు పడిపోయాడు. వెనుక ఉన్న భటుల బల్లేలు తన మీదకు రాకుండా ముందే వినయుడు సమీపంగా పడి ఉన్న బల్లెం తీసుకొని పైకి లేవబోతున్న అధికారి వీపు మీద కాలు పెట్టి బల్లెం అతడి కంఠానికి ఆనించాడు. అది చూసిన భటులు ఏం చేయాలో తోచక నిర్ఘాంతపోయారు. మాట్లాడకుండా బల్లేలు కింద పారేయండి, లేకపోతే ఈ బల్లెం మీ అధికారి గొంతులోకి దిగబడిపోతుంది. ఆ తర్వాత పాపం ఆయన సరాసరి నరకానికి, మీరు తిన్నగా చెరసాలకు పోతారు అన్నాడు నవ్వుతూ. వాళ్ళు భయపడిపోయి బల్లేలు కిందకి వదిలేశారు. కింద పడి లేవలేక గింజుకుంటున్న అధికారి, ఒరేయ్ వెధవల్లారా, నలుగురు ఉండి ఒక్కణ్ణి ఏం చేయలేకపోతున్నారా? వీడెవడో రాజద్రోహి అయి ఉంటాడు. బల్లేలు విసరండి, చంపండి అంటూ అరుస్తున్నాడు. ఆసరికే చెరువులో పడ్డ 2 భటులు ఎలాగో అవస్థపడి ఒడ్డుకి వచ్చారు. వస్తూనే తమ అధికారికి సంభవించిన ప్రమాదాన్ని చూసి అలాగే గాలిబొమ్మల్లాగే నిల్చుండిపోయారు. ఇక అట్టేసేపు అక్కడ ఉండడం ప్రమాదమని గ్రహించిన వినయుడు మొలలో దాచి ఉంచిన తాడు యువతలకి తీసి దాన్ని ఒక భటుడి మీదకి విసిరాడు. ఒరేయ్ నాయనా, మీ అధికారి ప్రాణాలు ముఖ్యమనుకుంటే ఆ తాడు తీసుకొని మీ 3 సహచరుల్ని, తర్వాత మీ నాయకుణ్ణి కదలకుండా కాళ్ళు చేతులు కట్టిపడై అన్నాడు. ఆ భటుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. వినయుడు తన దగ్గరగా వచ్చిన ఆ భటుని ముఖం మీద పిడికిలి బిగించి బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు వాడు దిమ్మ తిరిగి వెల్లికలా పడిపోయాడు. వినయుడు ఆలస్యం చేయకుండా
వాణ్ణి కూడా కదలకుండా కట్టిపడేశాడు. తర్వాత వాళ్ళ వీపుల మీద చీకటి చిన్నరాజు అని రాసి నవ్వుకుంటూ పొలిమేర వైపు సాగిపోయాడు. ప్రభువులలోగిలి చల్లగా ఉండాలి బాబు. 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేవండి. ఇంత అన్నం ఉంటే పెట్టించండి బాబు అంటూ ఓ ముష్టివాడు మహామంత్రి గారి ఇంటి ముందు నిలబడి కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు వింటూనే మహామంత్రి ఇంట్లో నుంచి యువతలికి వచ్చి ముష్టివాణ్ణి చూశాడు. అయ్యో పాపం, 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేవా? ఇలా లోనికి రా నాయనా, ఇంత అన్నం పెట్టిస్తాను అంటూ ముష్టివాణ్ణి తీసుకుని లోనికి వెళ్ళి తలుపులు మూశాడు మహామంత్రి. ముష్టివాడి వేషంలో ఉన్న వినయుడు తన వేషాన్ని తీసేసి, మీరు నన్ను గుర్తుపట్టకుండా అవతలికి పొమ్మంటారేమోనని భయపడ్డాను అన్నాడు. నీ ముఖం చూశాక నువ్వెవరివో గుర్తుపట్టాను. ఈ ఇంటి మీద రక్షక భటులు నిఘా వేసి ఉంచిన సంగతి బహుశా నీవు పసిగట్టి ఉంటావు. మొన్నటి రోజున ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు రక్షక భటులు నిన్ను వెంటాడి ఉంటారని, అందుకే ఇలా వేషం వేసుకు వచ్చావని గ్రహించాను అన్నాడు కులశేఖరుడు. వినయుడు నవ్వి, ఎలాగైనా మీరు ప్రధానామాత్యులు కదా, అది సరే, మహారాజు గారి సమాచారం ఏమైనా సేకరించారా అని అడిగాడు. కులశేఖరుడు నెమ్మదిగా, నాయనా, పరిస్థితులు విషమించేలా ఉన్నాయి. ఆలస్యం చేస్తే ప్రభువుల ప్రాణానికి ముప్పు రావచ్చునని రూఢి అయిన వార్త వచ్చింది. వీలైనంత త్వరలో ప్రభువుల్ని కోట నుంచి తప్పించే ఏర్పాటు జరగాలి అన్నాడు. వినయుడు బాధపడుతూ, అమాత్యవర్య, నేనిప్పుడు వచ్చింది ప్రభువుల్ని తప్పించడానికే. అన్నీ సిద్ధం చేసుకుని వచ్చాను. ఈ రాత్రికి మహారాజు గారిని తప్పిస్తాను అన్నాడు. ఆ మాటలకు కులశేఖరుడు ఎంతో ఆశ్చర్యపోయి, కోటలో 100 కొద్దీ సైనికులు, రక్షక భటులు ఉంటారు. నువ్వు చూస్తే ఒంటరివాడివి. మహారాజు గారిని వాళ్ల కళ్ళు గప్పి తీసుకురావడం అంత సులభం అనుకోకు. మనిషి సాహసోపేతమైన పనులు అనేకం చేయగలడేమో కాని శక్తికి మించిన కార్యం ఏ మానవుడికి సాధ్యం కాదు. అది ప్రమాదహేతువు కూడా అన్నాడు. మీరుండగా నాకేమిటి భయం? కోటలోని మార్గాలన్నీ మీకు బాగా తెలుసు. కోటలో ఏ మందిరం ఎక్కడ ఉన్నదో, ఏ మార్గం ఎటుగా పోతుందో అవన్నీ నాకు పటం గీసి చూపించండి. దాని ఆధారంగా కోటలో ప్రవేశించి మహారాజు గారిని తీసుకుని వస్తాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకు చింత లేదు అన్నాడు వినయుడు దృఢ సంకల్పంతో. కులశేఖరుడు అతడి గుండె నిబ్బరానికి మెచ్చుకొని, చూస్తుంటే నువ్వంతటి ప్రతిభాశాలివేననిపిస్తున్నది. దైవం అనుకూలించక నీ ప్రయత్నం విఫలమైతే నీ ప్రాణాలతో పాటు మహారాజు వారి ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. అంతకంటే సులువైన మార్గం ఇంకొకటి ఉన్నది. అయితే అది రాజవంశానికి సంబంధించిన రహస్యం. ఇతరులకు చెప్పకూడదు మరి. అలా చెబితే నేను నైతికంగా రాజద్రోహిని అవుతాను అన్నాడు. వినయుడు తొందరపడుతూ, అవతల మహారాజు గారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరు పరమరహస్యమంటూ సంకోచిస్తారా? మరేం భయం లేదు గాని అదేమిటో త్వరగా చెప్పండి అన్నాడు. మరేం లేదు నాయనా. కోటకు ఉత్తరాభిముఖంగా గోడ సమీపంగా రహస్య సొరంగ మార్గం ఒకటున్నది. అది మహారాజు గారికి, నాకు తప్ప ఇతరులెవరికీ తెలియదు. కాబోయే మహారాజుకు తెలియవలసిన రహస్యాన్ని నీకు చెప్పి రాజద్రోహం చేయలేను. అది నా వల్ల కాదు అన్నాడు కులశేఖరుడు. వినయుడు కొంతసేపు మౌనంగా ఉండి, అమాత్యవర్య, మీ దగ్గర దాపరికం దేనికి? నా మాతృమూర్తి మణిమాలాదేవి. ఆమె ఇప్పుడు లుంబిని వనంలో పారాయణ స్వాముల వారి ఆశ్రమంలో ఉంటుంది. దైవం అనుకూలిస్తే, మీ మంత్రాంగం సఫలీకృతమైతే నేను భవిష్యత్తులో కళ్యాణి దేశానికి మహారాజును కాగలను. మీరు నన్ను, నా మాటలను విశ్వసించగలిగితే సొరంగ రహస్య మార్గం చెప్పండి అన్నాడు. కులశేఖరుడు నవ్వి, యువరాజా, నిన్ను చూసిన మరుక్షణంలోనే నువ్వు ఎవరివో కనిపెట్టాను. అయితే ఆ విషయాన్ని నీ నోటి వెంట చెప్పించాలని ఇంతవరకు వేచి ఉన్నాను. నిన్ను తప్పకుండా
కళ్యాణి రాజ్య సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఇకపోతే సొరంగం విషయంలో చిన్న చిక్కు ఒకటి ఉన్నది. అదేమంటావా? కోట వెలుపల ఉన్న మార్గం గుండా మనం లోనికి వెళ్ళవచ్చు. అయితే కోట లోపల ఉండే మార్గానికి ద్వారం అవతలి వైపు నుంచి మూసి ఉంటుంది. దాన్ని లోపల నుంచి తెరవడం అసంభవం. ఏదైనా శత్రుదాడి జరిగినప్పుడు కోట లోపల నుంచి రాజవంశీయులు తప్పించుకు వెళ్ళడానికి ఆ సొరంగ మార్గాన్ని తయారు చేశారు. మనం ఎలాగైనా మరొక మార్గం గుండా కోటలో ప్రవేశించి మహారాజు గారితో సహా సొరంగం గుండా తప్పించుకురావాలి. నీ వెంట నేను కూడా రావడం అవసరమవుతుంది అన్నాడు. వినయుడు కొంతసేపు ఆలోచించి, అమాత్యవర్య, మీకు బుద్ధిబలం ఉన్నంతగా దేహబలం లేదు. మీరు నా వెంట రావడం అంత మంచిది కాదు. మరొక పని చేయండి. మీరు ఈనాటి రాత్రి సమయంలో బయట నుంచి సొరంగం తలుపులు తెరుచుకువచ్చి లోన మా కోసం వేచి ఉండండి. నేను ఎలాగైనా కోటలో ప్రవేశించి మహారాజు గారిని తప్పించి అక్కడికి తీసుకువస్తాను. మహారాజు గారికి సొరంగ మార్గం తెలుసు కాబట్టి మేము లోనికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాము అన్నాడు. వినయుడు చెప్పిన సలహా కులశేఖరుడికి బాగా నచ్చింది. అయినా ఆలోచిస్తూ, చూడు యువరాజా, కోటలో నుంచి సొరంగ మార్గం తెరుచుకొని రావటం బాగానే ఉంటుంది. కానీ కోట లోపలి వైపున ఉన్న సొరంగ మార్గాన్ని ఎవరికీ అనుమానం కలగని విధంగా మూసివేయటం అతి ముఖ్యం. లేకపోతే రాజవర్మ దాని రహస్యాన్ని తెలుసుకుంటాడు. అంతేకాదు, అవసరం కలిగినప్పుడు మన చేతికి చిక్కకుండా ఆ మార్గం గుండా తప్పించుకుపోయే ప్రమాదం ఉంది. కనుక ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు అన్నాడు. వినయుడు నవ్వి, దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను కదా, మీరేమీ బెంగపడకండి. కోట లోపలికి సులువుగా వెళ్లే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. ఆ తర్వాత కులశేఖరుడు వినయుడికి చాలా విషయాలు చెప్పి పంపించాడు. వినయుడు తిరిగి వేషం మార్చుకొని మహామంత్రి గారి ఇంటి నుంచి యువతలికి వచ్చి కోట ప్రక్కగా బయలుదేరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఎవరైనా తనని వెంటాడుతున్నారేమోనని వెనుతిరిగి చూశాడు. అయితే అతడికి కనుచూపు మేరలో ఎవరూ కనిపించకపోయేసరికి గుండె నిబ్బరం చేసుకుని కోట వెనుక భాగానికి చేరాడు. అక్కడ నదీ ప్రవాహం వేగంగా పరుగులు తీస్తూ తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్నది. అందులో నుంచి ఒక పాయ చీలి చిన్న కాలువ గుండా కోట లోపలకు వెళ్లడం వినయుడు చూశాడు. నీళ్లు లోనికి వెళ్లే ప్రదేశంలో కోట గోడకు చిన్న ఇనుప తలుపు అమర్చబడి ఉన్నది. వారానికి 2 రోజులు ఆ ఇనుప తలుపులెత్తి నీళ్లు లోపలికి పోనిస్తారు. కోట లోపల ఉండే సరస్సుకు, ఈత కొలనుకు, ఉద్యానవనానికి నీళ్లు అందిన తర్వాత అక్కడ కాపలా ఉన్న భటులు తిరిగి ఇనప తలుపు మూసేస్తారు. నీరు వచ్చేటప్పుడు మాత్రం నీటి గుండా ఎవరూ లోనికి రాకుండా భటులు అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉంటారు. ఆ రోజే కోట లోపలికి నీరు వదిలే రోజు. వినయుడు నదిలో ఈదుకుంటూ కోట వెనుక భాగానికి వచ్చాడు. అక్కడ ఒడ్డునే కొన్ని చెట్లు ఉన్నాయి. వినయుడు ఓ చెట్టు ఎక్కి దాని ఆకులు, చిన్న చిన్న కొమ్మలు విరిచి కోట లోపలికి నీరు పోయే తలుపు దగ్గర పడేయసాగాడు. నదిలో నుంచి కోట లోపలికి వచ్చే ఆకుల్ని, కొమ్మల్ని చూసిన కాపలా భటులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఒరే రంగన్న, ఎప్పుడూ లేంది ఇవాళ కాలువలోంచి ఆకులు కొమ్మలు కొట్టుకొస్తున్నాయేమిట్రా అన్నాడు ఒక భటుడు. రంగన్న అనేవాడు నవ్వేసి, అడవిలో ఎవడో చెట్లు నరుకుతున్నట్లున్నది, అందుకే కొమ్మలు కొట్టుకు వస్తున్నాయి. ఎవడైనా ఇందులో నుంచి రావడానికి ఎన్ని గుండెలు అన్నాడు. ఆ విధంగా కొంతసేపు చెట్లు కొమ్మలు నీటిలోకి పడేసిన తర్వాత వినయుడు పెద్ద కొమ్మను నరికి నదిలోకి విసిరాడు. తర్వాత తను కూడా నీటిలోకి దూకి బుడుంగున మునిగి కొమ్మ అడుగు భాగం పుచ్చుకొని ఊపిరి బిగబట్టాడు. ఆ కొమ్మ అలా కొట్టుకుంటూ కాలువ గుండా కోట లోపలికి వెళ్లి చిన్నగా సరస్సు చేరుకున్నది. అక్కడే ఉండే కాపలా భటులు కొమ్మను చూశారు కాని అంతగా పట్టించుకోలేదు. వినయుడు నెమ్మదిగా నీటిపైకి వచ్చి చుట్టూ చూశాడు. ఆ సమీపంగా ఎక్కడా
మనుషుల అలికిడి లేకపోవడంతో చప్పున ఒడ్డెక్కి వచ్చి ప్రక్కగా ఉండే పెద్ద వృక్షాన్ని అధిరోహించి ఆకుల చాటున నక్కి ఉండిపోయాడు. అర్ధరాత్రి వరకు వినయుడు చెట్టు మీదనే కాలక్షేపం చేశాడు. అదే సమయంలో కాపలావాడొకడు ఆ చెట్టు క్రిందికే వచ్చాడు. వినయుడు ఆలస్యం చేయకుండా వాడి మీదకు దూకి స్పృహ తప్పేలాగా మెడ మీద బలంగా కొట్టాడు. వాణ్ణి ఒక మూలకు ఈడ్చి వాడు తొడుక్కున్న బట్టలు విప్పి తను వేసుకున్నాడు. తర్వాత బల్లెం చేతపట్టి శిరస్త్రాణం ధరించి అంతఃపురం దిక్కుగా బయలుదేరాడు. అంతఃపురం సమీపించేసరికి మరొక రక్షక భటుడు వినయుడికి ఎదురుగా వచ్చాడు. వినయుడు వాణ్ణి చూస్తూనే పారా హుషార్ అన్నాడు. ఆ భటుడు యథాలాపంగా హెచ్చరిక చెప్పి, అన్నా, నీ దగ్గర పొగాకు ఉంటే ఇస్తావా? ధూమపానం చేయకపోతే నిద్ర వచ్చేలాగా ఉంది అన్నాడు. వాడు తనని గుర్తుపట్టలేదని గ్రహించిన వినయుడు తనలో తను నవ్వుకొని జేబులోంచి చుట్ట తీసి వాడికిచ్చాడు. వాడు దాన్ని ముట్టించబోయేంతలో రహస్యంగా దాచి ఉంచిన మత్తుమందు తీసి వినయుడు వాడి నాసికా పుటాల దగ్గర ఉంచాడు. మత్తుమందు వాసన చూస్తూనే వాడు స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతున్న వాడిని పట్టుకొని వినయుడు చెట్ల చాటుకు ఈడ్చుకు వెళ్ళి వాడి బట్టలు కూడా ఊడదీసి ఒకచోట భద్రంగా దాచి ఉంచాడు. ఆ తర్వాత కులశేఖరుడు చెప్పిన గుర్తుల ప్రకారం అంతఃపురం ప్రవేశించి ధర్మపాల మహారాజు ఖైదు చేయబడ్డ మందిరం సమీపానికి వచ్చాడు. ఆ మందిరం సమీపంగా ఒకడు బల్లెం పుచ్చుకొని అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. వాడు వినయుణ్ణి చూస్తూనే ముందుకు వచ్చి, ఆగు, నీ కాపలా ఎక్కడా? ఇటుగా అర్ధరాత్రి వేళ ఎవరూ రాకూడదని రాజవర్మ గారి ఆజ్ఞ. ఆజ్ఞను ఉల్లంఘించినందుకు శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు. వినయుడు నవ్వి, తెలుసులే అన్నా, ఉదయం నుంచి ధూమపానం చేయక బుర్ర చెడిపోయి ఏం చేయాలో తోచి చావక తికమక పడిపోతున్నాను. మన వాళ్ళు అందర్నీ అడిగి చూశాను. ఎవరి దగ్గర పొగాకు ముక్క కూడా లేదట. మహారాజు మందిరాన్ని కాపలా కాసే భటుడి దగ్గర పొగాకు ఉంటుంది, వెళ్ళమని చెబితే ఇలా వచ్చాను. నీ దగ్గర చుట్ట ఉంటే ఒకటి ఇవ్వన్నా, నీ మేలు మర్చిపోన్లే అన్నాడు. ఆ భటుడు నవ్వుకొని జేబులో నుంచి చుట్ట తీసి వినయుడికి ఇచ్చాడు. దాన్ని వెలిగించడానికి చెకుముకి రాయి కొట్టబోయాడు. వినయుడు వాడికి నమస్కారం చేసి, వద్దులే అన్నా, నా కాపలా చోటికి వెళ్ళి వెలిగించుకుంటాను. మీ వంటి పెద్దల ముందు ధూమపానం చేయటం మర్యాద లక్షణం కాదు. అది సరే కాని అన్నా, నీకీ అంతఃపుర కాపలా ఎన్నాళ్ళేమిటి? ధర్మపాల మహారాజు గారిని కైలాసం పంపేసి రాజవర్మ గారు సింహాసనం అధిష్ఠిస్తారని విన్నాను. అది ఎంతవరకు నిజమంటావు? అలా జరిగితే మనకు కనీసం రాత్రిపూట హాయిగా కన్ను మూసే అదృష్టమన్నా దొరుకుతుంది అన్నాడు. తన మీద వినయుడు చూపిస్తున్న గౌరవభావానికి ఆ భటుడు ఎంతో పొంగిపోయి, ఇంకెంతకాలం లేదు, రేపు రాత్రికి మహారాజు పైలోకానికి ప్రయాణం కట్టేస్తాడు. ఆ తర్వాత నాకీ కాపలా ఎలాగూ తప్పుతుంది అన్నాడు. ఈలోగా వినయుడు జేబులోంచి మత్తుమందు తీసి వాడు అటు తిరిగిన సమయంలో దాన్ని వాడి ముక్కు దగ్గర పెట్టాడు. వెంటనే వాడు తెలివి తప్పి నేల మీద పడిపోయాడు. వినయుడు ఆలస్యం చేయకుండా వాడి మొలకున్న తాళాల గుత్తి తీసి మందిరం తలుపు తెరిచి లోనికి వెళ్ళాడు. చిక్కి శల్యావశిష్టంగా ఉన్న ధర్మపాల మహారాజు వినయుణ్ణి చూస్తూనే లేచి నిలబడి, దుర్మార్గుల్లారా, ఎన్నాళ్ళు నాకీ దుర్భర మనోవేదన? నన్ను త్వరగా హతమార్చి పుణ్యం కట్టుకోండి. మహాసాధ్వి అయిన మణిమాలాదేవికి నేను చేసిన ద్రోహం నన్నిలా కట్టి కుడుపుతున్నది. ఆ నీచురాలు సుమరేఖ మోహంలో పడి కన్ను మిన్నుగానక గృహలక్ష్మిని అరణ్యపాలు చేసినందుకు నాకీ శిక్ష కావలసిందే అంటూ దుఃఖించసాగాడు. వినయుడికి తండ్రిని చూసిన ఆనందంతోనూ అతను అనుభవిస్తున్న బాధలకు గాను కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అతడు కన్నీటిని తుడుచుకొని, మహారాజా, నేను కాపలాభటుణ్ణి కాదు, మిమ్మల్ని చెరవిడిపించుకుని తీసుకురమ్మని మహామంత్రి కులశేఖరుల వారు పంపగా ఇలా వచ్చాను. మీరు ధైర్యం చిక్కబట్టుకుని నా వెంట బయలుదేరి రండి అన్నాడు. ధర్మపాల మహారాజు
వినయుడి వంక అనుమానంగా చూస్తూ, ఎవరు నువ్వు? మహామంత్రి గారు పంపారంటే నమ్ముతాననుకున్నావా? నన్ను ఏ నిర్జన ప్రదేశానికో తీసుకువెళ్ళి హతమార్చడానికి రాజవర్మ కుట్ర పన్ని ఉంటాడు. నేను నీతో రాను, వెళ్ళు అన్నాడు. వినయుడు తొందరపడుతూ, మహారాజా, ఏమిటి మీకీ ఆవేశం? చేజిక్కిన అవకాశాన్ని వృధాగా పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడే కదా నన్ను చంపండి అన్నారు, అంతలోనే ప్రాణం మీద తీపి ఏర్పడిందా? నేను నిజంగా మహామంత్రి పంపగా వచ్చిన మనిషినే. కావాలంటే ఈ వజ్రాల పథకం చూడండి, ఇది మీరు మహామంత్రి గారికి కానుకగా ఇచ్చింది అంటూ పథకాన్ని తీసి చూపించాడు. దాన్ని చూసిన తర్వాత మహారాజు స్థిమితపడి వినయుడి వెంట బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని వినయుడు మహారాజు పడుకునే తల్పం మీద తలగడలు మనిషిలాగా అమర్చి యువతలకి వచ్చాడు. మందిరం తలుపులు బిగించి దానికి ఎప్పటిలాగా తాళం వేసి తాళాల గుత్తి తిరిగి ఎప్పటిలాగా స్పృహ తప్పి పడిపోయి ఉన్న భటుడి మొలకు తగిలించాడు. వాళ్ళు ఎవరికంటా పడకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కోట వెనుక భాగానికి వచ్చారు. అక్కడ వినయుడు దేనికోసమో చీకట్లో వెతకసాగాడు. ఏమిటి వెతుకుతున్నావు అన్నాడు మహారాజు. ఇక్కడ రహస్య సొరంగ మార్గం ఉండాలని మంత్రిగారు చెప్పారు. అది ఎక్కడ ఉందో ఈ చీకట్లో కనిపించడం లేదు అన్నాడు వినయుడు. అంత బలహీన స్థితిలో కూడా ధర్మపాల మహారాజు కళ్ళెర్ర చేసి గంభీరంగా, సొరంగం ఉన్న సంగతి ప్రాణం పొయ్యినా ఎవ్వరికీ తెలియనీయకూడదని మాకు నియమం ఉన్నది. ఆ నియమాన్ని మహామంత్రి ఎందుకు ఉల్లంఘించినట్లు అన్నాడు. వినయుడు మహారాజు దిక్కు తిరిగి, ప్రభు, ఇది తర్క వితర్కాలతో వాదించుకునే సమయం కాదు. మహామంత్రి దూరం ఆలోచించకుండా ఏ పని చేయరని మీకు బాగా తెలుసు. సొరంగం ఎక్కడ ఉందో త్వరగా చెప్పండి, లేకపోతే మీ గదికి కాపలా ఉన్న భటుడు తెలివి తెచ్చుకొని గుట్టు కాస్త బట్టబయలు చేశాడంటే మహామంత్రి ప్రయత్నమంతా వృధా అవుతుంది అన్నాడు. ఆ వెంటనే మహారాజు ఇంకేమీ మాట్లాడకుండా వినయుణ్ణి ఒక చోటికి తీసుకువచ్చాడు. అక్కడ కొండరాళ్లు కొన్ని కోటగోడకు పేర్చి ఉన్నాయి. ఈ రాళ్లను జాగ్రత్తగా పక్కకు నెట్టు అన్నాడు మహారాజు. వినయుడు సద్దు కాకుండా ఆ రాళ్లను తీసి అవతల పెట్టాడు. మహారాజు గోడ సమీపంగా వెళ్లి అందులో గుప్తంగా ఉన్న చిన్న మీట నొక్కాడు. ఆ వెంటనే విచిత్రంగా గోడలో మనిషి వెళ్ళగలిగేటంత మార్గం ఏర్పడింది. వారిద్దరూ దాని గుండా నడిచి వెళ్లారు. ఆ సొరంగ మార్గంలో చిన్నదిగా దీపం పుచ్చుకొని వాళ్ల కోసం ఎదురుతెన్నులు చూస్తున్న కులశేఖరుడు కనిపించాడు. అమాత్యవర్య, ఇదిగో మహారాజు గారిని తప్పించి తీసుకువచ్చాను. మీరు మహారాజు గారిని తీసుకొని అరణ్యంలో ఉన్న హేమకూట పర్వతం దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఉన్న గుహల్లో మన వాళ్ళు ఉంటారు. నేను ఈలోగా సొరంగ మార్గం ఎవరికీ కనిపించకుండా చేసి త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు వినయుడు. మహామంత్రి మహారాజుకు నమస్కరించి సొరంగ మార్గం నుంచి బయటకు తీసుకెళ్లాడు. వినయుడు మీట నొక్కి సొరంగ మార్గం మూసి అక్కడ యథాప్రకారంగా కొండరాళ్లు పేర్చేశాడు. సొరంగ మార్గం ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదని నిర్ధారణ చేసుకున్న తర్వాత వినయుడు తృప్తిపడి తాను మధ్యాహ్నం ఏ మార్గం గుండా కోట లోపలికి వచ్చాడో ఆ దిక్కుగా బయలుదేరాడు. హేమకూట పర్వత గుహలో ధర్మపాల మహారాజు, మహామంత్రి కులశేఖరుడు, పారాయణ స్వాముల వారు, వీరసేనుడు ఆసనాల మీద కూర్చొని ఉన్నారు. వీరసేనుడి ప్రక్కగా ప్రచండుడు నిల్చుని వాళ్ళు మాట్లాడుకునే విషయాలు జాగ్రత్తగా ఆలకించసాగాడు. సైన్యాధిపతి అమరసేనుడు ఏ పాపమూ ఎరుగని నిర్దోషి అని తెలిసేసరికి సమయం మించేపోయినది. మణిమాలాదేవి అరణ్యం పాలు కావటం, అమరసేనుడు ఉరికంబం ఎక్కడం జరిగిపోయాయి. ఆ నీచురాలు సుమరేఖ రాజవర్మ సహాయంతో నన్ను అంతఃపురంలో బంధించింది. ఆ నీచుడు రాజవర్మ ప్రజల్ని చిత్రహింసల పాలు చేశాడు. రాజ్యాంగాన్నే తలక్రిందులు చేశాడు. దేశంలో అరాచకం సృష్టించాడు. అమాత్యవర్య, మీకు కూడా ఆ నీచులు ద్రోహం చేశారని తెలిసిన దగ్గర నుంచి నా మనసు ప్రతీకారం కోసం పరుగు తీస్తున్నది. ప్రస్తుత కర్తవ్యమేమిటో, ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అన్నాడు. కులశేఖరుడు ఆలోచిస్తూ, మహారాజా, మనకు అంగబలం లేదు. ప్రజల్ని కూడగట్టుకొని
విప్లవం తీసుకురావాలంటే కొంతకాలం పట్టవచ్చు. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో నిర్ధారణ చేసుకొని రంగంలోకి దూకటం మంచిది అన్నాడు. వీరసేనుడు నవ్వి, అమాత్యవర్య, ఇటువంటి విషయంలో జాగు చేయటం మంచిది కాదు. శత్రువులు బలపడేందుకు మనం అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. వయసు ఉడిగినా నాలో ఇంకా వీర రక్తం ప్రవహిస్తూనే ఉన్నది. కత్తి చేతపట్టి సైన్యానికి నాయకత్వం వహించగలను. నాకు అండగా నిలిచే వీరయోధులు ఓ 100 మంది ఉన్నారు. వాళ్లంతా పొందిలో ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడగలరు అన్నాడు తన ప్రభుభక్తి ప్రకటించుకుంటూ. ప్రచండు ధర్మపాల మహారాజుకు నమస్కరించి, ప్రభు, నేను ప్రజలలో చేరి వాళ్లల్లో ప్రస్తుత రాజరికం మీద అసహ్యం పుట్టుకొచ్చేటట్లు విషప్రచారం ప్రారంభిస్తాను. ప్రజలు ఎదురు తిరిగితే సామ్రాజ్యాలే తలక్రిందులవుతాయి అన్నాడు. పారాయణ స్వాముల వారు ప్రచండుడి రాజభక్తి మెచ్చుకుంటూ, వీరసేన, ప్రచండు చెప్పిన విషయాలు సమంజసంగా ఉన్నాయి. అయినా ఈ మహాయజ్ఞానికి అంకురార్పణ చేసిన వ్యక్తి మరొకరు ఉన్నారు. అతడు వచ్చి తన అభిప్రాయం చెప్పే వరకు మనం ఏం చెయ్యడానికి వీల్లేదు అన్నాడు. అదే సమయంలో వినయుడు విలువైన వస్త్రాలు ధరించి అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే మహారాజు ఆశ్చర్యపోయాడు. అతడు కులశేఖరుడి దిక్కు తిరిగి, అమాత్యవర్య, ఈ కుర్రవాణ్ణి ఎక్కడో చూసిన జ్ఞాపకం వస్తుంది. ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు అన్నాడు. కులశేఖరుడు ఏదో చెప్పబోయేంతలో పారాయణ స్వాముల వారు అడ్డు తగిలి, మహారాజా, ఏ వీరుడు వీరసేనుడిని చెర నుండి విడిపించాడో, ఏ సూర్యుడు మిమ్మల్ని బంధ విముక్తులను చేశాడో ఆ వీరకుమారుడే ఇతడు అన్నాడు. మహారాజు లేచి వచ్చి వినయుణ్ణి గాఢాంగలింగనం చేసుకున్నాడు. వీరకుమార, నీ సాహస కృత్యాలు ప్రశంసనీయాలు. నీ ప్రయత్నమే లేకపోతే మేము ఏమైపోయేవాళ్లమో. ఈ రాజ్యాన్ని రాజవర్మ కబంధ హస్తాల నుంచి విడిపించే భారాన్ని నీ భుజస్కంధాలపై మోపుతున్నాము. మాకు కర్తవ్య బోధ చెయ్యి అన్నాడు మహారాజు. వినయుడు తన వంక చూడటంతోనే పారాయణ స్వాముల వారు మందహాసం చేస్తూ తల పంకించారు. అప్పుడు వినయుడు ఇలా చెప్పాడు. సరిగ్గా ఇవాల్టికి 10వ రోజున దేశమంతటా దసరా పండగ జరుగుతుంది. సంప్రదాయం ప్రకారం ఆ రోజు నగర ప్రజల కోసం కోట తలుపులు తెరవబడతాయి. ఈ 10 రోజుల వ్యవధిలో ప్రచండు, గురుదేవులు కలిసి ప్రజలకు మహారాజు గారు బతికి ఉన్న సంగతి చెప్పి వాళ్ళల్లో రాజభక్తిని ఉద్దీపింపచేయాలి. వీరసేనుడు తనకు తెలిసిన యోధుల్ని సమాయత్తపరిచి దసరా పండగ రోజున సామాన్య పౌరుల వేషాలతో తోటలో జొరబడాలి. మహామంత్రి గారు, నేను మిగతా విషయాలు చూసుకుంటాము. సమయం చూసి నేను విజయశంఖం పూరించే వరకు ఎటువంటి తిరుగుబాటు జరగకూడదు. శంఖధ్వని విన్న వెంటనే వీరసేనుడు అనుచరులతో అంతఃపురం మీద మెరుపుదాడి చెయ్యాలి. అదే సమయంలో ప్రజలు తమకు దొరికిన ఆయుధాలతో సైనికుల మీద తలపడాలి. ఆ సూచనకు అక్కడ ఉన్నవారంతా సంతోషంగా అంగీకరించారు. ఆ రోజునే పారాయణ స్వాముల వారు, ప్రచండు బయలుదేరి నగరం దిక్కుగా సాగిపోయారు. వాళ్ళు ప్రజలకు చెప్పవలసిన విషయాలు చెప్పి దసరా పండగ రోజున జరగవలసిన తతంగం గురించి రహస్యంగా ప్రచారం ప్రారంభించారు. వీరసేనుడు మెరికల వంటి యోధుల్ని 100 మందిని సిద్ధం చేసి వాళ్లకు చెప్పవలసింది చెప్పి చేయవలసిన కార్యం విపులీకరించాడు. అనుకున్న విజయదశమి రోజు రానే వచ్చింది. నగరమంతటా కన్నుల పండువగా ఆనందోత్సవాలతో వెల్లివిరుస్తున్నది. రాజవంశం యొక్క సంప్రదాయం ప్రకారం ఆ రోజు కోట ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రజలు రంగులు చల్లుకుంటూ నృత్యగాన వినోదాలతో కేరింతలు కొడుతూ కోట లోపలికి చేరుకున్నారు. కోటలో అనేక రకాలైన సంబరాలు ఏర్పాటు చేయబడ్డాయి. పేద గొప్ప అనే భేదభావం లేకుండా అందరూ ఉత్సాహంగా ఆటపాటలతో ఆనందిస్తున్నారు. రాజవర్మ, సుమరేఖ అంతఃపురం యొక్క క్రింది అంతస్తులో కూర్చొని వేడుకలు చూడడానికి ఆసనాలు అమర్చబడ్డాయి. వాటికి ఇరువైపులా బల్యాలు, విచ్చుకత్తులు ధరించిన రాజభటులు అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. సర్వాభరణాలు ధరించి సుమరేఖ రాజటీవీతో వచ్చి ఆసనం మీద కూర్చుంది. మరికొంతసేపు గడిచిన తర్వాత రాజవర్మ
సర్వాంగ సుందరంగా తయారై వచ్చి మరొక ఆసనం మీద కూర్చున్నాడు. ఆ ప్రదేశమంతా ప్రజల కోలాహలంతో మహా సందడిగా ఉంది. కులశేఖరుడు, వినయుడు కలిసి ఆ సందడిలో రాజభటుల కళ్ళు గప్పి వెనుక నుంచి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రాజవర్మ, సుమరేఖ కూర్చొని ఉన్న చోటికి వచ్చారు. ఆ తర్వాత వినయుడు, కులశేఖరుడు కలిసి తాము గుప్తంగా దాచి ఉంచిన గులాము రంగులు పైకి తీసి కాపలా కాస్తున్న సైనికుల మీద, రాజవర్మ, సుమరేఖల మీద కూడా విసిరారు. ఎవరో వచ్చి వెనక నుంచి రంగులు జిమ్మారని తెలియగానే రాజభటులు కత్తులు దూసి వెనక ఉన్న వాళ్ల మీదకి దూకారు. అందుకు సిద్ధంగా ఉన్న వినయుడు చేతిలోని ఖడ్గాన్ని ఒక్కసారి జలిపించాడు. అయితే వినయుడి ఖడ్గానికి వైరవిహారం చేయవలసిన అవసరం లేకుండా పోయింది. రాజభటులు, రాజవర్మ, సుమరేఖ ఎడతెరిపి లేకుండా తుమ్మటం ప్రారంభించారు. అంతేకాదు శరీరాలను విపరీతంగా గోక్కోవటం ప్రారంభించారు. వినయుడు, కులశేఖరుడు ముందే తమ ముక్కులకు, శరీరాలకు చల్లిన రంగుల ప్రభావం తగలకుండా జాగ్రత్త పడ్డారు. రాజవర్మ చప్పున లేచి, విప్లవకారులు కోటలో జొరపడ్డారు, కోట తలుపులు మూసేయండి, ప్రజల్ని చిత్రవధ చేయండి అంటూ గొంతు చించుకొని అరవసాగాడు. అయితే ఆ ప్రజా సందోహ కోలాహలంలో అతడి కంఠశోష ఎవరికీ వినిపించలేదు. అదే సమయంలో వినయుడు శంఖం పూరించాడు. శంఖం ధ్వని వింటూనే వీరసేనుడు కత్తి చేతబట్టి తన అనుచరుల్ని తీసుకుని జై మహాకాళి అంటూ ముందుకు దూకాడు. తనకు ఎదురు వచ్చిన సైనికులనల్లా దునుమాడుతూ మెట్లెక్కి కింద అంతస్తులో ఉన్న వినయుడి సమీపానికి వచ్చాడు. వీరసేనుణ్ణి చూస్తూనే రాజవర్మ కోపంతో చిందులు తొక్కుతూ, రాజద్రోహి, దేశంలో అరాచకం లేవనెత్తింది నువ్వేనన్నమాట, నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ కత్తిదూసి వీరసేనుడి మీదికి తలపడ్డాడు. వినయుడు వర్మ కత్తికి అడ్డు నిలిచి, రాజద్రోహి అతడు కాదు, ధర్మపాల మహారాజును చిత్రహింసల పాలు చేసి అంతఃపురంలో బంధించిన నువ్వు రాజద్రోహివి. పితృరుణం తీర్చుకోవడానికి వచ్చిన నేను పట్టపురాణి మణిమాలాదేవి కుమారుణ్ణి. నీకు అవసాన కాలం దాపురించింది కాబట్టి ఈనాడు నా చేతికి చిక్కావు. నీకు సింహస్వప్నంగా తయారు అయిన ఆ చీకటి చిన్నరాజుని కూడా నేనే. నీలో ధైర్య సాహసాలు ఉంటే నా ఖడ్గానికి బలి కాకుండా నీ ప్రాణాలు కాపాడుకో అంటూ హుంకరించాడు. ఆ సరికే కోట లోపల ప్రజలకు, సైనికులకు హోరాహోరీ యుద్ధం ప్రారంభమైంది. తమ ప్రాణాలు పోయినా సరే రాజవర్మ పాలన అంతం కావాలని ప్రజలు దృఢ సంకల్పంతో పోరాడసాగారు. వీరసేనుడు తన సహచరులతో కలిసి అంతఃపురం సైనికులతో పోరుకు తలపడ్డాడు. వినయుడు ద్వంద్వ యుద్ధంలో రాజవర్మ శిరస్సు ఖండించి విజయం సాధించాడు. వీరసేనుడు అక్కడున్న సైనికులను చీల్చి చెండాడి అంతఃపురాన్ని యావత్తు చేజిక్కించుకున్నాడు. అంతేకాదు సుమరేఖను బంధించి తెచ్చి వినయుడి ముందు నిలుచుండబెట్టాడు. మర్నాడు సభాభవన ప్రాంగణం ప్రజలతో క్రిక్కిరిసిపోయింది. సింహాసనం మీద ధర్మపాల మహారాజు కూర్చుని ఉన్నాడు. 20 ఏళ్ల తర్వాత తమ మహారాజును కళ్ళారా చూస్తున్నందుకు ప్రజలు సంతోషంగా కరతాళధ్వనులు చేశారు. ధర్మపాల మహారాజుకు ఇరువైపులా ఉన్న ఆసనాల మీద మహామంత్రి కులశేఖరుడు, వీరసేనుడు, పారాయణ స్వాముల వారు, వినయుడు కూర్చుని ఉన్నారు. ప్రచండుడు ఆ దిగువగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. అదే సమయంలో 2 భటులు సుమరేఖను సభలోకి తీసుకువచ్చారు. ధర్మపాల మహారాజు ఆమెను చూస్తూనే చేదరించుకొని, నా ప్రియమైన ప్రజలారా, ఇన్నాళ్లకు దేశానికి పట్టిన గ్రహణం తొలగిపోయింది. మహాసాధ్వి అయిన మణిమాలాదేవి మీద అభూత కల్పనతో నేరారోపణ చేసి పట్టపురాణి చావుకు కారణభూతురాలైన ఈ సుమరేఖను అదే అరణ్యంలో క్రూర మృగాల మధ్య విడిచిపెట్టి రావలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ రాజకీయ యజ్ఞానికి ప్రధాన హోతగా నిలిచిన అజ్ఞాత వ్యక్తి ఈ పారాయణ స్వాముల వారు. వారికి ఏమిచ్చినా రుణం తీరదు. వారిని కళ్యాణి రాజ్యానికి రాజగురువుగా నియమించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధర్మయుద్ధంలో వీర విహారం చేసి తన ప్రభుభక్తిని చాటుకున్న వీరసేనుడికి సైన్యాధ్యక్ష పదవిని ఇస్తున్నాను.
ప్రచండుడికి ఉపదళాధిపతి పదవి ఇస్తున్నాను. ఇకపోతే ఈ రాజకీయ మహా విప్లవానికి పథకాన్ని సమకూర్చి ఘన విజయాన్ని సాధించిన ఈ వీరకుమారుడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకునే అవకాశం మాకు ఇంతవరకు కలగలేదు. దయచేసి ఆ వివరాలు ఏమిటో తెలియచేయవలసిందిగా ఆ వీరుణ్ణి కోరుతున్నాను అన్నాడు. వినయుడు లేచి మహారాజుకు చేతులెత్తి నమస్కరించి ఆ తర్వాత గురుదేవులైన పారాయణ స్వాముల వారి వంక తలెత్తి చూశాడు. అప్పుడు పారాయణ స్వాముల వారు లేచి నిలబడి మొదటి నుంచి చివరి వరకు వినయుడు చేసిన సాహస కృత్యాల గురించి సభాసదులకు వివరించి చెప్పాడు. తర్వాత అతడు ధర్మపాలుడి దిక్కు తిరిగి, మహారాజా, తన తల్లి మీద మోపబడిన నేరాన్ని తొలగించడానికి, తన తండ్రికి కనువిప్పు కలిగించి అతడు చేసిన నేరమేమిటో తెలియజెప్పడానికి, స్వార్థపరుడైన రాజవర్మకు తగిన విధంగా బుద్ధి చెప్పి రాజ్యంలో జరుగుతున్న అరాచకాన్ని తుదముట్టించడానికి కంకణం కట్టుకున్న ఈ వీరకుమారుడు ఎవరో కాదు ప్రభు, సాక్షాత్తు మీ కుమారుడే అంటూ చెప్పాడు. అది వింటూనే మహారాజు సంభ్రమాశ్చర్యాలతో సింహాసనం మీద నుంచి లేచి వచ్చి వినయుడిని గాఢాలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. అయితే స్వామి, పట్టపురాణి మణిమాలాదేవి బ్రతికే ఉన్నదా? ఉంటే చెప్పండి, త్వరగా వెళ్ళి ఆ మహాసాధ్వికి క్షమాపణలు చెప్పుకుంటాను, నా పాపానికి నిష్కృతి పొందుతాను అన్నాడు ధర్మపాల మహారాజు గాద్గదికంగా. మహారాణి మణిమాలాదేవి బ్రతికే ఉన్నది మహారాజా. ఆ మహాసాధ్వి అంతఃపురంలో మీ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నది అన్నాడు మహామంత్రి కులశేఖరుడు. ధర్మపాలుడు ఆత్రంగా వెళ్లి తన దర్శనం కొరకు ఎదురు చూస్తున్న మహారాణిని కలుసుకొని దురదృష్టవశాత్తు సంభవించిన మార్పులన్నింటినీ మరిచిపోమ్మని కోరాడు. ఆమె ఆనంద బాష్పాలు రాలుస్తూ భర్త పాదాలకు నమస్కరించింది. ధర్మపాలుడు ఆ తర్వాత రాజ్యాధికారాన్ని వినయుడికి అప్పగించదలిచి పట్టాభిషేకానికి శుభముహూర్తం ఏర్పాటు చేయించాడు. పట్టాభిషేక మహోత్సవానికి దేశం నలుమూలలకి ఆహ్వానాలు పంపించాడు. కళ్యాణి నగర యువరాజైన వినయుడి పట్టాభిషేక మహోత్సవానికి ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు, సామంతరాజులు అతిథులుగా వచ్చారు. ఆ వచ్చిన ప్రతివారు వినయుని దిగ్విజయ విశేషాలు విని ఉప్పొంగిపోయి, రాజకుమార్తెలు కలిగిన రాజులందరూ సద్గుణుడు, ధైర్య సాహసభరితుడు అయిన వినయుని అల్లునిగా చేసుకోవాలని తలంచారు. వచ్చిన అతిథుల్లో కొందరు ధర్మపాలుని వద్దకు వెళ్లి తమ అభీష్టాన్ని రాజుకి తెలిపారు. ధర్మపాలుడు యువరాజును పిలిచి వివాహం గురించి అడిగాడు. అతని సమ్మతి కొరకై దేశ దేశాల రాజులు తమ రాజకుమార్తెల చిత్రపటాలతో వరుసగా నిలబడ్డారు. అందరి రాజకుమార్తెల అందచందాలను నిశితంగా పరిశీలించాడు వినయుడు. అందానికి ఒక్కరూ తక్కువగా లేరు, ఒకరినొకరు తీసిపోకుండా ఉన్నారు. సందిగ్ధంలో ఉన్న రాకుమారిని చూసి అతని అల్లునిగా పొందాలనే ఆదుర్దాతో, నేను రాజ్యంలో సగభాగం ఇస్తానని ఒకరు అనగా, నేను 35 భాగం అల్లునికి కానుకగా ఇస్తానని మరొకరు అన్నారు. నేను నా కూతురుతో పాటు పూర్తి రాజ్యాన్ని ఇచ్చేస్తానన్నాడు మరొక రాజు. 1,00,000 వరహాలు, 10 లక్షల మొహరీలు, 1,00,00,000 వజ్రాలు మొదలైన ఆభరణాలు ఇస్తాను అని మరొక రాజు ప్రకటించాడు. 1000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, 10 లక్షల సైన్యం కట్నంగా ఇస్తాను అని మరొక రాజు తెలిపాడు. అందరి మాటలు విన్న వినయుడు తండ్రితో, నాన్నగారు, వీరిచ్చే ధన కనక వస్తువాహనాలకు ఆశపడి నేను నా భార్యను ఎంచుకోలేను. నాకు కావలసింది గుణవతి మాత్రమే. రూపం చూసి గుణాలను చెప్పలేం కదా. కనుక ఈ చిత్రపటాల్లో ఉన్న యువరాణీలందరినీ రాబో పౌర్ణమి నాటికి ఇక్కడికి పిలిపించండి. వారందరికీ నేనొక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నెగ్గిన యువతిని పెండ్లాడతాను అని తన నిర్ణయాన్ని తెలిపాడు రాకుమారుడు. ఇప్పటి వరకు యువరాణులే స్వయంవరం చేయటం ఆచారంగా వస్తోంది. కానీ ఇప్పుడు వినయుడు దానికి విరుద్ధంగా వధు పరీక్షను పెట్టి రాణిని ఎన్నిక చేసుకోవటం వింతగా ఉంది అన్నారు రాజులు. అందుకు ఇష్టమైతేనే మీరు మీ కుమార్తెలను తీసుకురండి, ఇందులో బలవంతో ఏమీ లేదు అన్నాడు వినయుడు. రాజులంతా వారి వారి నగరాలకు వెళ్లిపోయారు. వినయుని కోరిక ప్రకారం పౌర్ణమి నాటికి తమ రాకుమార్తెలతో రాజులంతా కళ్యాణి నగరానికి తరలి వచ్చారు.
వినయుడు ఏం పరీక్ష పెట్టబోతున్నాడో తెలియక తికమకబడిపోతున్నారు. ఎవరి మటుకు వారు వారి కుమార్తెలకు ఎన్నో సూచనలు ఇస్తున్నారు. వధువులందర్నీ అతిథి గృహానికి ఆహ్వానించి పోటీకి వచ్చిన యువతులు అందరికీ వినయుడు విందు ఏర్పాటు చేయించాడు. వధువులు కాదల్చిన రాజకుమార్తెలందరూ విందులో పాల్గొన్నారు. విందు జరుగుతూ ఉంది. వినయుడు విందారగిస్తున్న రాకుమార్తెలందర్నీ అతి శ్రద్ధగా పరిశీలిస్తూ వారి సమీపంలో పచారులు చేస్తున్నాడు. రాకుమార్తెలు విందు పూర్తి చేసి లేవబోతున్నారు. వినయుడు ఎవరూ తమ విస్తళ్ళ దగ్గర నుంచి లేవద్దు అన్నాడు. ఎక్కడి వారక్కడే కూర్చుండిపోయారు. వరుసగా పంక్తిలో కూర్చున్న యువరాణులందర్నీ పరిశీలిస్తూ వస్తున్నాడు వినయుడు. 10 మందిని దాటి వచ్చాక ఒక్క క్షణం ఆగి మళ్లీ ముందుకు వెళ్ళాడు. పంక్తి చివరిదాకా వెళ్లి గబగబా వెనక్కి తిరిగి వచ్చి 11వ యువతిని చేయి పట్టుకొని ఈమె నాకు నచ్చిన వధువు అని ఎన్నుకున్నాడు. మిగతా వారందరూ ఆశ్చర్యంగా చూశారు. వినయుడు ఎన్నుకున్న యువరాణి ఆరావళి రాజపుత్రిక అయిన అరవిందాదేవి. ఆమెను అదృష్టవంతురాలిగా అందరూ ప్రశంసించారు. ఆ పోటీలో పాల్గొన్న ఇతర యువరాణుల తరపు నుంచి వచ్చిన మహారాజులంతా ఒక్కరుగా వచ్చి, మీరు ఏర్పరిచిన విందులో మా కుమార్తెలు ఎందుకు ఎన్నిక కాలేదు? వినయుడు ఏ విధమైన ప్రమాణాలతో ఆరావళి రాజకుమార్తెను భార్యగా స్వీకరించాడు అని రాజును ప్రశ్నించారు. ఆ విషయం ధర్మపాలునికి కూడా తెలియదు. అందువల్ల వినయుణ్ణి పిలిచి వధువు ఎన్నికలో తను పాటించిన గుణ విశేషాన్ని తెలుపవలసిందిగా కోరాడు. సిరి సంపదలు ప్రతి రాజుకి సహజంగానే ఉంటాయి. కానీ అవి శాశ్వతాలు కావు. రాజవంశంలో జన్మించిన వారందరూ సుఖభోగాలే శాశ్వతమనుకొని జీవిస్తారు. రాజైన మనిషే. రాజుకి కూడా అదృష్టం, దురదృష్టం అనే కాల నిర్ణయాలు తప్పవు. వాటిని గుర్తిరిగి వివేచనతో ఉండే మంచి యువతి నాకు భారీగా కావాలని ఈ విందు పరీక్ష పెట్టాను. ఈ పరీక్షలో పాల్గొన్న రాజకుమార్తెలు అందరూ విస్తళ్లలో వడ్డించిన అన్ని పదార్థాలను కొన్నింటిని రుచి చూసి వదిలేశారు. మరికొందరు సగం తిని వదిలేశారు. కొందరు ముట్టకుండానే సుతారంగా వారికి నచ్చిన వాటినే తిని మిగిలినవి వదిలేశారు. కొందరు అవసరం లేకున్నా పదార్థాలు వేయించుకొని వృధా చేశారు. మరికొందరు రాకుమార్తెలు శుచి శుభ్రం తెలియని విధంగా విస్తరి చుట్టూ పదార్థాలు విరచిమ్ముకుంటూ భోజనం చేశారు. ఒకరిద్దరు తమ రాచరికపు అహంకారంతో నాజూకుగా అతి స్వల్పంగా రుచి చూసి మాత్రం తమ ఆధిక్యతను చాటుకున్నారు. నేను అందరినీ పరిశీలించాను. వారందరిలోనూ ఆరావళి రాకుమార్తె మాత్రం సహజమైన స్త్రీగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న పవిత్ర భావంతో అణకువగా తనకు వడ్డించిన ఏ పదార్థాన్ని వృధా చేయకుండా, ఒక మెతుకైనా నేలపడకుండా అతి చక్కగా తన విందు పూర్తి చేసింది. ఈ విందులో నేను కావాలని కొన్ని అతి చౌకబారు వంటకాలు కూడా తయారు చేయించి పెట్టాను. వాటిని చాలా మంది రాజకుమార్తెలు రుచి చూసి వదిలేశారు. కాని ఆరావళి రాకుమార్తె అతి పేదలు తాగే అంబలిగంజి పాయసాన్ని కూడా తృప్తిగా స్వీకరించింది. కేవలం విలువైన పదార్థాలనే తిన్న రాకుమార్తెలందరికన్నా బంగారు రేకుల రసాలతో పాటు అంబలిగంజి పాయసాన్ని కూడా భుజించిన యువతే నాకు తగిన భార్య అని నేను నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో కష్టసుఖాలను సమంగా స్వీకరించగల సుగుణాలు ఆమెలో ఉన్నాయని గ్రహించాను. ఎవరినైనా గుణగణాలు తెలుసుకోవాలంటే ఆహారం కన్నా మించిన విషయం లేదు. కనుక ఈ విందు పరీక్ష పెట్టాను అని తన అభిప్రాయాలను బహిరంగపరిచాడు వినయుడు. వినయుని యుక్తాయుక్త విచక్షణలోని గొప్పతనాన్ని కాదనలేకపోయారు ఎవ్వరూ. వధు స్వయంవరంలో నెగ్గిన ఆరావళి రాజకుమార్తె అయిన అరవిందాదేవితో వినయుని వివాహం అతి వైభవంగా జరిగింది. తన అభిమతానికి తగిన జీవిత భాగస్వామిగా ఎన్నుకున్న అరవిందాదేవిని తన పట్టపురాణిగా చేసుకున్న వినయుడు కళ్యాణి నగర సింహాసనం అధిష్ఠించి పండితులు ఆశీస్సులు, పామరుల అభినందనలు, బంధుమిత్ర బృందాల శుభాకాంక్షలు అందుకున్నాడు. అటుపై వినయుడు ప్రజల్ని తన కన్నబిడ్డవలే సుఖశాంతులతో పరిపాలించి జనరంజకుడైన జనపాలకునిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.